సెవెంత్ క్లాస్ కంటిన్యూషన్ చూసుకుందాం ఇంకా. లాస్ట్ వీడియోలో 14 లెసన్స్ వరకు అయిపోయాయి కదా. ఇప్పుడు 15th లెసన్లోకి వెళ్ళిపోదాం. జానపద కళలు. 15th లెసన్ జానపద కళలు. ఇది ఉపవాచకము. మీకు మెయిన్ టాపిక్స్ మెయిన్వి చెప్తాను చూడండి. వినుల విందు అంటే చెవులకు ఇంపు కలిగించేవి అని అర్థము. ఇంకా కళలు అనే రకాలు, కళలు ఎన్ని రకాలు అని ఉంచారు. అందులో ప్రధానమైనవి 64 కళలు అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన 64. ముఖ్యంగా 6టిని లలిత కళలుగా పేర్కొంటారు. అవి ఏంటివంటే చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయడము, శిల్పము అంటే శిల్పాలు చెక్కడము, సంగీతం అంటే పాటలు పాడడము, సాహిత్యం అంటే కవితలు కావ్యాలు రాయడము, నాటకం అంటే హరికథ ఇలాంటివన్నీ రాస్తారు కదా, ఇలాంటివన్నీ నాటకంగా వేస్తారు కదా, అవి నాట్యం అంటే డ్యాన్సింగ్. వీటన్నిటిలో శాస్త్రీయ రీతులు ఉన్నప్పటికీ సంగీత నాట్యాల్లో అటు శాస్త్రీయ రూపాలు ఇటు జానపద కళారూపాలు ప్రజలు హృదయాలను అలరిస్తున్నాయి. ఇవన్నీ శాస్త్రీయ రీతులు ఉన్నప్పటికీ అంటే మంచిగా ఉన్నప్పటికీ సంగీత నాట్యాలలో అటు శాస్త్రీయ రూపాలు ఇటు జానపద కళారూపాలు ప్రజల హృదయాన్ని అలరిస్తున్నాయి. ఇప్పుడు ఏవేవి ఫేమస్ చూద్దాము. ఫస్ట్ తోలుబొమ్మలాట గురించి ఇచ్చారు. తోలుబొమ్మలాట అని ఏమంటారంటే పెప్పెట్రీ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట అనేది ఒకటి. కొండ గుహల్లో కొవ్వు దీపాల వెలుగులో రాతి గోడల మీద నీడలు పడేలా చేసి కథలు అల్లినప్పుడు ఈ కళ పుట్టిందంట. కొండ గృహాల్లో మబ్బుగా ఉంటుంది. వాళ్ళకు కొవ్వుతో వెలిగించేవాళ్ళు లాస్ట్ ప్రాచీన యుగాలలో. అట్లా వెలిగించినప్పుడు ఆ వెలుగు అనేది గోడ మీద పడుతుంది కదా, ఆ గోడ మీద పడినప్పుడు వీళ్ళు చేతులు పడి ఏదైనా పెట్టి అట్లా ఆడిస్తారంటే ఆ నీడ ఏమవుతుందంటే గోడ మీద పడి అలాగా వాళ్ళకి ఐడియా అట్లా పుట్టినంత తోలుబొమ్మలాట అనేది. కీలుబొమ్మలు ఊచబొమ్మలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ తోలుబొమ్మలాటగా ఒక పరిపూర్ణత సంతరించుకుంది. కీలుబొమ్మలు ఊచబొమ్మలతో ప్రారంభం అంటే ఫస్ట్ వీటిల్ని కీలుబొమ్మలాట అనేరంట, ఊచబొమ్మలాట అనేవాళ్ళంట. నెక్స్ట్ రాంగ తోలుబొమ్మలాటగా పరిపూర్ణత సంతరించింది. 90 ఆమడలైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడి తోలుబొమ్మలాట ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం ఓడరేవు నుండి భారతీయులతో పాటు విదేశాలైన టర్కీ, పర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు కూడా విస్తరించింది. ప్రాచీన ఓడలైన మన కళింగపట్నంలో, భీమునిపట్నంలో, కోరంగిలో, మచిలీపట్నంలో అక్కడ ఫేమస్. ప్లస్ మన భారతదేశంలోనే కాక ప్రాచీన భారతదేశాల్లో కూడా విస్తరించిందంట. టర్కీ, పర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్ ఎక్సెట్రా దేశాలకు కూడా ఇది వ్యాపించిందంట. తోలుబొమ్మలాటలో ఇదో చూడండి. 90 ఆమడలైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఏంటి అంటే నానుడి. అంటే అంత దూరమైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అని. తోలుబొమ్మలాటల్లో తెర కట్టి తెర వెనక దీపాలు వెలిగిస్తారు. బొమ్మల చేత చక్కగా నాట్యం చేయిస్తారు. తోలుబొమ్మలాట బృందంలో భర్త రాముడి పాత్రకు వాచికం చెబితే భార్య సీత పాత్రకు వాచికం చెప్పి వంత పాడుతుంది. అంటే ఆడ మగ ఇద్దరు చేస్తారు. భర్త అనేవాడు రాముడి పాత్ర అంటే మగవాడు కాబట్టి మగ వాయిస్తో మాడుతున్నారు. వాళ్ళకు వాచికం అంటే తెర వెనకాలండి మాటలు చెబితే భార్య వచ్చి సీత పాత్రకు వాచికం చెప్తుంది. మిగతా కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలకు అనుగుణంగా పాడుతూ మాటలు చెప్తూ ఉంటారు వాచికం. తోలుబొమ్మలను మేక చర్మాలతో కానీ జింక, దుప్పి చర్మంతో కానీ తయారు చేస్తారు. వేటిని యూజ్ చేస్తారంటే మేక చర్మము, జింక, దుప్పి. రాముడు, సీత, ఆంజనేయుడు ఈ చాలా ప్రధానమైన పాత్రలు, పవిత్రమైన పాత్రలు కాబట్టి వీటికి ఏం యూజ్ చేస్తారంటే జింక చర్మాన్ని యూజ్ చేస్తారు. మిగతా పాత్రలకి మేక చర్మాన్ని వాడతారు. అందుకే తోలుబొమ్మలాటలను చర్మ నాటకం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటి చర్మాలతో చేసి ఆడిస్తున్నారు కాబట్టి వీటిని చర్మ నాటకం అని కూడా అంటారంట. తోలుబొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా వెదురు బద్దకు బొమ్మను మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బెద్ద చాలా అవసరము. హార్మోనియము, తాళాలు, మద్దెలు వాయించే వ్యక్తులు వంత పాడుతూ ఉంటారు. వీళ్ళ వాయిద్యాలు ఏంటివి? హార్మోనియము, తాళాలు, మద్దెలు ఉపయోగించి వంతలు పాడుతూ ఉంటారు. రథాలు, గుర్రాలు పరిగెత్తే సమయంలో చెక్కలు టకటకలాడిస్తూ శబ్దం చేస్తారు. రథాలు, గుర్రాలు పరిగెత్తేటప్పుడు శబ్దం చేయాలి కదా, ఆ శబ్దాలకి వేటిని యూజ్ చేస్తారంట?
చెక్కలని టకటకలాడిస్తూ వాటిని అట్లా శబ్దం చేస్తారు. మధ్య మధ్యలో వచ్చే కేతుగాడు, జుట్టుపోలుగాడు, బంగారక్క మొదలైన హాస్య పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి. కేతిగాడు, జుట్టుపోలివాడు, బంగారక్క పాత్రలు ఉన్న జానపద కళారూపమేది? ఇంపార్టెంట్ ఏదంటే తోలుబొమ్మలాట. కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క వీళ్ళు హాస్య పాత్రలు కలిగిన వాళ్ళు, కడుపుబ్బా నవ్విస్తారు. గతంలో తోలుబొమ్మలాట జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు జీవించేవి. ఇదే జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు నాటకాలు వేసుకుంటూ ఉండేవి. కొన్ని కుటుంబాలు కలిసి 2-3 బండ్లు కట్టుకొని ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. కొన్ని కుటుంబాలు అయితే 2-3 బండ్లు కట్టుకొని ఊర్లకు వెళ్ళి ఆడే తోలుబొమ్మలాట వేసి మళ్ళీ అది అయిపోయినాక వేరే ఊరికి వెళ్ళి అలా చేసుకునేవాళ్ళు. మహాభారతంలో భీష్మ పర్వం, ద్రోణ పర్వం, సైంధవని వధ, పద్మవ్యూహం, కర్ణపర్వం, ప్రమీలార్జున యుద్ధం, వీరాభిమన్యుడు, భాగవతంలో కృష్ణలీలలు, త్రిపురాసుర యుద్ధం. నెక్స్ట్ శివపురాణం, గంగమ్మ పురాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రామాయణంలో సుందరకాండ, ఇంద్రజిత్తుని వధ, లక్ష్మణమూర్ఛ, రావణ వధ, దశరథుని పుత్రకామేష్టి యాగం వంటి ప్రదర్శనలు ప్రఖ్యాతి చెందాయి. వీటిని తోలుబొమ్మలాటలో ఎక్కువ యూస్ చేస్తారు ఈ నాటకాలని. మన రాష్ట్రంలో హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మపురం, చెరువుపల్లి, మదిర, బసవయ్యపాలెం, వాడపల్లి, నెల్లూరు, కాకినాడ ప్రాంతంలో తోలుబొమ్మలాట బృందాలు ఉన్నాయి. ఇది అంతగా ఇంపార్టెన్స్ లేదు కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ పాత్రలు గల జానపద కళారూపం ఏది? ప్లస్ రాముడు, సీత, ఆంజనేయ చర్మాలకి వేటిని యూజ్ చేస్తారు అని వస్తుంది. మేక చర్మమా, జింక చర్మమా, దుప్పి చర్మమా? జింక చర్మాన్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ తోలుబొమ్మలాటని మొదటగా ఏమని పిలిచేవాళ్ళు? యాడ్ నుంచి వచ్చిందంటే కీలు బొమ్మలు, ఊచ బొమ్మలు, మళ్ళా ప్రక్రియ మారంగా కాలానుగుణంగా తోలుబొమ్మలాట అని వచ్చింది. ఇది ఇంపార్టెంట్ వీటిలో. నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ది వీధి భాగవతం గురించి ఇచ్చారు. కస్తూరి రంగరంగ, నాయన కావేటి రంగరంగ, శ్రీరంగ రంగరంగ అంటూ పోతన భాగవతంలోని ఘట్టాలను జానపద శైలిలో అభినయిస్తూ గానం చేస్తారు. వీళ్ళు గానం కూడా చేస్తారు. అభినయిస్తూ అంటే నాటకంలాగా చేస్తూ గానం కూడా చేస్తారు. కస్తూరి రంగరంగ ఇది రాసింది ఎవరంటే తన భాగవతం బుక్లో ఉంది. కూచిపూడి భాగవతం, చిందు భాగవతం, గంటె భాగవతం, ఎరుకుల భాగవతం, శివ భాగవతం, చెంచు భాగవతం, తూర్పు భాగవతం మొదలైన ప్రసిద్ధి చెందిన వీధి భాగవత కళారూపాలు. పురాణ గాథలను నాట్య రూపంగా ప్రదర్శించే వారిని భాగవతులు అంటారు. అంటే పురాత కాలంలో జరిగింటాయి కదా కథలు, పురాణ కథలు అంటే మన ఇతిహాసంలోంటివి నాట్య రూపంగా ప్రదర్శించే వాళ్ళని వాళ్ళతో తోలుబొమ్మలాట దీపం వెలిచి నీడ పడేటట్టు చేసి అలా చేస్తారు. కానీ వీళ్ళు నాట్య రూపంలో ప్రదర్శిస్తారు. అలాంటి వారిని భాగవతులు అంటారు. మన కూచిపూడి లెసన్లో వచ్చింది చూడండి, సేమ్ అలాగే వాళ్ళే భాగవతులు అంటే భగవంతునికి సంబంధించిన కథలను ప్రదర్శించే వారని అర్థం. ఇంపార్టెంట్ భాగవతులు అంటే అర్థం ఏంటి అని. మన రాష్ట్రంలో ఈ భాగవతాన్ని ప్రదర్శించే వారిలో వివిధ కులాలకు చెందిన వారుండడం చాలా విశేషము. వీళ్ళు చాలా కులాల వారు ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే గెర్రగొల్లలు, కూచిపూడి భాగవతులు, జంగాలు, చిందు భాగవతులు, యానాదులు, దాసరులు వీళ్ళు ముఖ్యంగా వేస్తారు ఈ భాగవత నాటకాలని, వీధి భాగవతాలని. ఈ జానపద కళారూపాలు చాలా వరకు కనుమరుగు కాగా అంటే ఇప్పుడు చాలా అరుదుగా అయిపోయాయి. అంటే ఎవరు వేయట్లేదు, కనిపించట్లేదు సరిగ్గా అని. తూర్పు తీర ప్రాంతాల్లో నేటికి సజీవంగా ఉన్న జానపద వీధి భాగవతం లేదా తూర్పు భాగవతం. వీధి భాగవతాన్ని ఏమని పిలుస్తారంటే తూర్పు భాగవతం అని కూడా పిలుస్తారు. దీన్నే సత్యభామ కలాపం అనే పేరు కూడా ఉంది. వీధి భాగవతానికే కింద వాటిల్లో ఏమేం పేర్లు ఉన్నాయి అంటే వీధి భాగవతం, తూర్పు భాగవతం, సత్యభామ కలాపం. శ్రీకాకుళము, విజయనగరం జిల్లాలో తూర్పు భాగవతం పేరుతో అమ్మవారి పండుగలలో, పేరంటాల జాతరలో ప్రదర్శితమవుతుంది. విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు వేస్తారంటే అమ్మవారి పండుగలు చేసినప్పుడు వాళ్ళు తూర్పు భాగవతాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తారంట. ముఖ్యంగా పైడి తల్లి, ముత్యాలమ్మ, నూకలమ్మ పండుగల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఉత్తరాంధ్ర మాండలికాలు, బాణీలు యాసతో తూర్పు భాగవతం ఎంతో వినసొంపుగా ఉంటుంది. తూర్పు భాగవతంలో వాడే భాష ఏంటి లేదా ఎలా ఉంటుంది దాన్ని అంటే
ఉత్తరాంధ్ర మాండలికాలు యూజ్ చేస్తారు. బాణీలు యాసను కూడా యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్. బొంతల కోటి వరద ఆదినారాయణ, బొంతల కోటి జగన్నాథం, దూడల శంకరయ్య, మేగడ దాలయ్య, కాలుగంటి వెంకటస్వామి మొదలైన వీధి భాగవతాల్లో ప్రసిద్ధులు. వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందినవారు వీధి భాగవతాలు వేయడంలో. నెక్స్ట్ థర్డ్ చూసామంటే తప్పెటగూళ్ళు. చూడండి, దీనికి కూడా పేర్లు ఇచ్చారు. వీధి భాగవతం, తూర్పు భాగవతం, సత్యభామ కలాపం అని అంటారు. నెక్స్ట్ థర్డ్ తప్పెటగూళ్ళు. శివశివమూర్తివి గణనాథ, శివుడు కుమారుడవి గణనాథ, గన్నేరు పువ్వులతో గణనాథ, నీకు ఘనంగా పూజలయ్య గణనాథ. ఇలా ఎన్ని రకాల పూలతో పూజిస్తారో అన్ని రకాల పాటలు పాడి ప్రార్థన చేస్తారు తప్పెటగూళ్ళ ప్రదర్శనకారులు. తప్పెటగూళ్ళు ఉత్తరాంధ్రలో ఎక్కువ కనిపించే జానపద కళ. ఇది ఉత్తరాంధ్రలో ఎక్కువ కనిపిస్తుంది. ప్రదక్షిణ సమయంలో రంగుల బనియన్లు ధరించి కాళ్ళకు బరువైన ఎక్కువ శబ్దాన్నిచ్చే గెజ్జలు కట్టుకుని రంగు నిక్కర్లు వేసుకుంటారు. రేకుతో గుండ్రంగా తయారు చేసిన వీరి వేషధారణ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రంగుల బనియన్లు ధరించుంటారంట. వాళ్ళకు కాళ్ళకు బరువైన శబ్దాన్నిచ్చే గెజ్జలు, రంగు నిక్కర్లు వేసుకొని ఉంటారు. రేకుతో గుండ్రంగా తయారు చేసిన టప్పెట్ల గుండెను గుండెకు కట్టుకొని 2 చేతులలో ఉధృతంగా వాయిస్తారు. వలయాకారంగా తిరుగుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తూ, గెంతుతూ, తప్పెట కొడుతూ పాటలు పాడతారు. వలయాకారంగా రౌండ్గా డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళ వాయిద్యం ఏంటంటే తప్పెట్ల గుడ్లు. అందుకే దాని పేరు అలా వచ్చింది. 20 మంది వరకు ఉండే ఈ బృందంలో తాళం లయ తప్పకుండా వలయాకారంగా తిరుగుతూ నాయకుని అనుసరిస్తూ చేసే నృత్యం అద్భుతంగా ఉంటుంది. 20 మంది దాకా ఉంటారంట. ఒక గ్రూప్ ఒక వారిలో 20 మంది దాకా ఉంటారు. పతాకా స్థాయిలో చేరిన తర్వాత వీరు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. రామాయణ, భారత, భాగవత పురాణాలలో గల గాథల్ని గేయాలుగా అల్లుతుంటారు. ఇదంతా మౌఖిక సాహిత్యము. సాహిత్యం అంటే మౌఖికంగా పాడతా డ్యాన్సులు వేస్తూ ఉంటారు రౌండ్గా. మాండలిక పదాలు గ్రామీణ యాసలతో చెంచు లక్ష్మి, సారంగధర, లక్ష్మణ మూర్ఛ మొదలైన పురాణ కథలే కాకుండా తేలుపాట, గాజులోడి పాట, రెల్లిరాని పాట, మందులోడి పాట, చుట్టపాట, ఆల్మోస్ట్ పాటలే అన్నీ మొదలైన జానపదాలు కూడా పాడతారు. మన రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల విశేష ప్రాచుర్యం పొందింది. కోరాడ పోతప్పుడు, కోన చిన్నప్పయ్య, కోరాడ ఆదినారాయణ, కిల్లంపూడి బృందం, బొట్ట అప్పారావు బృందం, పొంతపల్లి అప్పలనాయుడు బృందం, మహిళా కళాకారిణి యలమంచిలి బంగారమ్మ, ముద్ద దుర్యోధన బృందం మొదలైన ప్రసిద్ధి చెందిన తప్పెటగూళ్ళ కళా బృందాలు. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి. కిండాత సన్యాసిరావు గారు ఆధునిక శైలిలో తప్పెటగూళ్ళ కళా బృందం ద్వారా నూతన సామాజిక అంశంపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇంపార్టెంట్ ఇది. కింతాడ సన్యాసిరావు. తాగొద్దు మామో నీవు సారా తాగొద్దు మామ, తాగితే నా తాలి మీద ఒట్టురా మామ వంటి పాటలతో సామాన్య జన చైతన్యం కోసం ఇదే ప్రదర్శనలు ప్రజలు మన్ననలు పొందాయి. ఇది తప్పెటగూళ్ళ కిందకి వస్తుందా, తోలుబొమ్మలాట కిందకి వస్తుందా, వీధి భాగవతం కిందకి వస్తుందా, బుర్రకథ కిందకి వస్తుందా అని అడుగుతారు. ఇంపార్టెంట్. 4th బుర్రకథ చాలా ఇంపార్టెంట్. మన ముందు లెసన్లో కూడా వచ్చింది. బుర్రకథ పితామహుడు ఎవరు? షేక్ నాజర్ మీద లెసన్ కూడా వచ్చింది. నా బాల్యం అనే లెసన్ కూడా ఉంది. ఆత్మకథ అది. ఓ వీర యోధుడా, ఓ ఆంధ్ర యోధుడా, లేవయ్యా లేచి రావయ్యా, లేవయ్యా లేచి రావయ్యా, బంగారు నీ తల్లి బలి బలి, పాడి పంటల పాలవెల్లి బలి బలి, వీరాది వీరులను గన్న బలి బలి, తందానా తందనానా. లాస్ట్లో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఉందంటే ఈజీగా కనుక్కోవచ్చు. బుర్రకథ. హరికథకైతే హరి అని ఉంటుంది లాస్ట్లో. అంటూ అనే వంతలు పాడడం బుర్రకథలో మనకు కనిపిస్తాయి. బుర్రలతో చెప్పేది కావడం వల్ల ఇది బుర్రకథ అయింది. బుర్రలతో చెప్తారు కాబట్టి ఇది బుర్రకథ అయింది. ప్రధాన కథకుడు తంబూరా వాయిస్తూ ఉంటాడు, పాడుతూ అడుగులేస్తాడు. ప్రధాన కథకుడు. ఇందులో కథకుడు ఉంటారు, 2 వంతులు ఉంటారు కదా.
కథకుడి యొక్క వాయిద్యం ఏంటంటే తంబూరా, ఇంపార్టెంట్. వీళ్ళు తప్పెట గుళ్ళ వాళ్ళది వాయిద్యం ఏంటంటే వాళ్ళు ఇనుప గుండ్లు, తప్పెట గుండ్లు, రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట గుండ్లు అన్నారు కదా, ఇట్లా రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట్ల గుండు ఉంటుంది. ఇది ఒక దారం ఉంటుంది, అట్లా 2 రేకుల్ని వాయిస్తూ ఉంటారు. అది తప్పెట్ల గుళ్ళకు వాయిద్యము. బుర్రకథ వాళ్ళకైతే తంబూరా, కథకుడి దగ్గర ఉంటుంది తంబూరా. పాడుతూ అడుగులేస్తాడు. వంతలిద్దరు గుమ్మెట వాయిస్తూ వంత పాడుతారు. వంతల యొక్క వాయిద్యం ఏంటంటే గుమ్మెట. కొన్ని ప్రాంతాలలో గుమ్మెటలను బుర్రలు అంటారు. వీటి సాయంతో నడిచేది కాబట్టి అందుకే బుర్రకథ అని పేరు. ప్రధాన కథకుడు చెప్పే కథకు వంతలుగా ఉండే వారిలో ఒకరు కథా వివరం చెబుతుంటే మరొకరు హాస్యం చెబుతూ రక్తి కట్టిస్తారు. వంతులు ఉన్నారు కదా, 2 వంతుల్లో ఒకరేమో కథా వివరం అంటే కథను వివరిస్తూ ఉంటాడు. కథకుడు చెప్పిన దాన్ని వివరిస్తూ ఉంటారు. ఇలా అయింటుందా, నెక్స్ట్ అలా అయింటుందా అని. ఇక్కడ ఏం చేస్తాడు, ఈయన చెప్పిన దానికి హాస్యంగా అంటే జోకులు వేస్తూ ఉంటారు వాటి మీద. ఆధునిక బుర్రకథకు ఆద్యుడు ఎవరంటే బుర్రకథ పితామహుడు షేక్ నాజర్. తెలుగు వారి కీర్తిని ప్రపంచం నలుదిక్కులా వ్యాపింపజేశారు. చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు సత్కరించింది. అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీర చరిత్ర, బాలనాగమ్మ వంటి చారిత్రక ఘట్టాల్ని, పద్మవ్యూహం, లంకాదహనం మొదలైన ఇతిహాస ఘట్టాలను కూడా వీరు గానం చేస్తారు. బుర్రకథలలో వీర కరుణ రసాలను ప్రాధాన్యం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. బుర్రకథలో వేటికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందంటే వీర లేదా కరుణ, రెండిటికి. నెక్స్ట్ చూసినట్టయితే హరికథ. చాలా త్వరగా చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది. చేతిలో చిడతలు, కాళ్ళకు గెజ్జెలు, పట్టు పీతాంబరాలు. చేతిలో చిడతలు, కాళ్ళకు గెజ్జెలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదుటున బొట్టు. ఇదే హరికథకుని వేషం. హరికథ చెప్పేవాడిని ఏమంటారంటే హరికథకుడు. ఇతని వేషం ఏదంటే చేతిలో చిడతలు, కాళ్ళకు గెజ్జెలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదుటున బొట్టు. ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. హరికథ ఆంధ్రప్రదేశ్లో అన్ని జానపద కళారూపాలతో పాటు ప్రజాదరణ పొందిన కళారూపం. దీనిలో ఒకే వ్యక్తి అన్ని పాత్రల్లోనూ రసవత్తరంగా నటిస్తాడు. దీనిలో ఒకేడే ఉంటాడంట, ఒకరే పాత్ర నటిస్తారు. ఆకర్షణీయంగా దీంట్లో వంతులు పడేముండరు. ఆకర్షణీయంగా ఆహార్యంతో, నోటితో వాచికం చెబుతూ, మృదుమధురంగా గానం చేస్తూ, ముఖంలో సాత్వికం, కాలితో నృత్యం. ముఖంలో అంటే మనసులో ఉండేటివి భావాలన్నీ బయటికి కనిపించేలా హావభావాలు వ్యక్తం చేస్తారు అని. కాళ్ళతో నృత్యం, చేతులతో అంగికమైన చేతులతో ముద్రలు పెడతా చేస్తారు. ప్రదర్శిస్తూ ఏకకాలంలో అభినయిస్తారు. తొలి హరికథ ఆధ్యాత్మిక రామాయణం. తొలి హరికథ ఏదంటే ఆధ్యాత్మిక రామాయణం. దీని రచయిత ఎవరంటే మునిపల్లె సుబ్రహ్మణ్య కవి. దీన్ని రచించింది ఎవరంటే మునిపల్లె సుబ్రహ్మణ్య కవి. రాముడు, సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అని గుర్తుపెట్టుకోండి ఇద్దరు. హరికథ పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణ దాసు. చాలా ఇంపార్టెంట్. షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు, అది అందరికీ తెలిసిందే, లెసన్స్లో వస్తూ ఉంది. ఇది హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు. నారాయణ అంటే విష్ణువు, హరి అన్న కూడా విష్ణువు. అలా లింక్ పెట్టుకోండి గుర్తుకి. హరికథను ఒక రూపంలో తీసుకొచ్చి సకల కళలు సమాహారంగా మలచి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చారు ఈయన. ఉమా చౌదరి, మంత్రి ప్రగడ లలిత కుమారి, రామకుమారి, తాళ్ళ భక్తుల మంగరాజు భాగవతారిణి, కాళ్ళ నిర్మల భాగవతారిణి, ఇందిరాబాల, క్రీస్తుశేషులు, వీరగంధం వెంకట సుబ్బారావు, కోట సచ్చిదానంద భాగవతార్, అమ్ముల విశ్వనాథ భాగవతార్, కడలి వీరదాసు వంటి కళాకారులు చాలా ప్రసిద్ధులు. సామవేదం కోటేశ్వరరావు, చొప్పల సూర్యనారాయణ భగవతార్ వంటి వారు మధుర హరికథ గాయకులుగా పేరు పొందారు. పేర్లిచ్చి వీళ్ళు దేనిలో ప్రసిద్ధి చెందినవారు, ఏ కళారూపంలో ప్రసిద్ధి చెందినవారు అని అడిగే అవకాశం ఉంది, మరీ టఫ్గా ఇవ్వాలనుకుంటే. నెక్స్ట్ 6th చూస్తే కోలాటం.
కోలాటం భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం. భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం ఏది అంటే కోలాటము. ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంది చూడండి. దీనికైతే భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం ఏదంటే కోలాటం అని చెప్పాలి. కోల అంటే ఏంటంట కర్రలతో ఆడుతూ చేసే భజన అన్నమాట. గ్రామ దేవత పండుగలు, తీర్థాలు, జాతరలు, ఉత్సవాల్లో కళారూపాలు దీన్ని ప్రదర్శిస్తారు. కోలాటం ఒక బృంద నృత్యం. బృందంగా అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయి చేసే నృత్యం. కళాకారులు చేతిలో కోలాటం కర్రలు పట్టుకుని నిల్చుంటారు. వారి మధ్యలో జట్టు నాయకుడు ఈల వేస్తూ ఏ పదానికి ఏ నాట్యం చేయాలో, ఏ దరువుకు ఎలా స్పందించాలో చెబుతూ ప్రదర్శన ఇస్తాడు. దీంట్లో నాయకుడు ఎవరంటే జట్టు నాయకుడు. కళాకారులు ఒకరినొకరు కర్రలు తాకిస్తూ లయబద్ధంగా వాయిస్తూ పాడుతూ గుండ్రంగా తిరుగుతూ అడుగులు వేస్తారు. ఎంత వేగంగా చిందులేస్తున్నా చేతిలో కర్రలు శృతి తప్పకుండా వాయిస్తారు. జట్టు నాయకుణ్ణి కోలన పంతులు, మేళగాడు అని అంటారు. జట్టు నాయకుణ్ణి ఏమంటారంటే కోలన పంతులు, మేళగాడు అంటారు. కోలన పంతులు, మేళగాడు ఉన్న జానపద కళారూపం ఏదంటే కోలాటం. జట్టు నాయకుడు నిలిచే ప్రదేశాన్ని గరిడి అంటారు. అంటే ఈయన నిల్చుంటాడు, చుట్టూరు వాళ్ళతో నాట్యం చేయిస్తాడు కోలాటము. ఇలా నిలుచున్న ప్రదేశాన్ని ఏమంటారంటే గరిడి. గుడి గుడి గుండేలయ్య, గుండేలమ్మ రాగమ్మ, ఏ ఏ గుండాలమ్మ ఇలాంటి పాటలు, ఎండగా వస్తున్నావు అనే జానపద పాటలు, ఇదంతా ఒక పాట. ఉంగరమా ముద్దుటుంగరమా అనే రామాయణ ఘట్టాలు, కృష్ణుని బాల్య చేష్టలు, భక్తి పాటలు పాడతారు. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని కోపు అంటారు. అంటే ఆడ పాట పాడుతూ ఉంటే ఇల్లు దానికి అనుగుణంగా నృత్యం చేయడాన్ని కర్రలతో దాన్ని ఏమంటారంటే కోపు అంటారు. కోపు ఒకటి, గరిడి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన నిల్చున్న ప్రదేశాన్ని గరిడి అంటారు. పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని కోపు అంటారు. కోలాటం కోపులలో కృష్ణకోపు, లాలికోపు, చిప్పాడకోపు, దింపుడు కోపు, బసవ కోపు మొదలైన ప్రక్రియలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామానికి చెందిన వెంకటరమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు. వెంకటరమణ ఆయన ప్రముఖ కోలాటంలో విద్వాంసుడు. చెక్క భజనలు నెక్స్ట్. తెలుగువారి పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ఒకటి. తెలుగువారి పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపం ఏది అంటే చెక్క భజన. ఇది చూడండి. భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం ఏదంటే కోలాటం అయితే, తెలుగువారి పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపం ఏది చెక్క భజన. పండుగలు, జాతరలు సమయాల్లో కొంతమంది యువకులు కలిసి రాత్రిపూట దేవాలయాల ప్రాంగణంలో చెక్క భజన ప్రదర్శిస్తారు. పంచ కట్టుకొని, రంగుల తలగుడ్డ, నడుం పట్టి, కాళ్ళ గెజ్జలు వీళ్ళ ఆహార్యం. ఇంపార్టెంట్. వీళ్ళ వేషధారణ ఏంటి అంటే అది ఇత్తడి బిళ్ళలున్న చెక్కలను ఒక చేతిలో పట్టుకొని, ఇత్తడి బిళ్ళలున్న చెక్కలను చెక్కుంటుంది, సైడ్ ఇత్తడి ఉంటాయి. ఒక చేతిలో ఒకటి పట్టుకొని ఆడిస్తూ ఉంటారు. ఇత్తడి బిళ్ళలున్న చెక్కలను ఒక చేతిలో పట్టుకొని ఆడిస్తూ తాళానికి అనుగుణంగా ముందుకు వెనకకు అడుగులేస్తూ వలయాకారంలో భజన చేస్తారు. అందరూ కలిసి పాటకు అనుగుణంగా ఒకేసారి ఎగరడం, కూర్చోవడం, లేవడం, గుండ్రంగా తిరగడం వంటి భంగిమలు ప్రదర్శిస్తారు. ఎగరడం, కూర్చోవడం, లేవడం, గుండ్రంగా తిరగడం లాంటి భంగిమలు ప్రదర్శించే జానపద కళారూపం ఏదంటే చెక్క భజనలు. వీరు భారత, రామాయణ, భాగవత పురాణాలను అంశాలను పాడతారు. సీత, రాముడు, ద్రౌపది, కౌరవులు వంటి పాత్రలకు పాటలు కట్టి పాడతారు. హరిభజనలు, పండరి భజనలు, కోలాట భజనలు, అడుగు భజనలు అనే ప్రక్రియలు ఉంటాయి. ఇందులోని ప్రక్రియలు. ఈ చెక్క భజన బృందాలు పూర్వం ప్రతి గ్రామంలోనూ ఉండేవి. ఎంతో ఉత్కృష్టమైన ఈ కళారూపం చాలా వరకు కనుమరుగైన ఛాయామాత్రంగా అక్కడక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ చాలా ఉన్నదంటే ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 8th వన్ గిరిజన నృత్యం తింసా. ఇది ఇంపార్టెంట్. జానపద నృత్యాలకు ఆదిమ జాతులు నృత్యాలే ఆధారము. అనంత కాలంలో త్రాసీయ నృత్యాలకు పునాదులు జానపద నృత్య రీతులే కాదని ఎవరంటారు? అరకు లోయలో అనేక గిరిజన జాతులు ఉన్నారు. వీరిలో
కొండదర, వాల్మీకి, భగత, కోంద్, కోట్ కొడియా, బోండి అనే ప్రధాన తెగలున్నారు. తెగల పేర్లు ఇవన్నీ. కొండదొర, వాల్మీకి, భగత, కోంద్ కొటియా అంటే కోట్, బోండి అనే ప్రధాన తెగలున్నాయి అంటే బోండా తెగలు. ఉత్సవాల సమయంలో ఒక గ్రామానికి చెందిన మరొక గ్రామానికి వెళ్ళి మరొక గ్రామానికి వెళ్ళి తింసా నృత్యంలో పాల్గొంటారు. వివాహ సమయంలో చైత్రమాసంలో జరుగు ఇటుకల పండుగల్లో ఈటెల పండుగ రోజులలో ఈ తింసా నృత్యం చేస్తారు. తింసా నృత్యం ప్రధానంగా ఎప్పుడు గిరిజనులు ప్రదర్శిస్తారు అంటే ఇటుకల పండుగ లేదా ఈటెల పండుగ అప్పుడు ప్రదర్శిస్తారు. తింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని ఏమంటారంటే నాయుడు. జట్టు నాయకుడు ఇంతకుముందు పై వాటిలో చెప్పుకున్నాం కదా, వాటికి నాయకుడికి పేరు ఉన్నాయి. ఇలాగే తింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటారు. ఆయన పేరు ఏమంటే నాయుడు అని పిలుస్తారు. దీంట్లో 20 నుంచి 30 మంది నృత్యంలో పాల్గొంటారు. సుమారుగా 20 నుంచి 30 మంది నృత్యంలో పాల్గొంటారు. స్త్రీలు అధికంగా పాల్గొంటారు. నృత్యం చేసేవారు ఆడవారు కాగా వాయిద్యాలు మగవారు వాయిస్తారు. నృత్యం ఆడవాళ్ళు చేస్తే వాయిద్యాలు మగవారు వాయిస్తారు. తింసాలో సన్నాయి, తుడుమ, కిరిడి, డప్పు, బాక, పిన్నల గర్ర, జోడి కొమ్మలు అని 6 రకాల వాయిద్యాలను పురుషులే వాయిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. తింసా నృత్యంలో వాడే వాయిద్యాలు సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాక, పిన్నల గర్ర, జోడి కొమ్మలు. ఈ 6 రకాలు పురుషులే వాయిస్తారు. వీళ్ళ గ్రామ దేవత ఎవరంటే నిసానీ దేవత. ఈమెను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని ఏమంటారు? బోడు తింసా. ఈమెను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని బోడు తింసా అంటారు. ఈ దేవతకు మరో పేరు ఉంది, బోడి దేవత. బోడు తింసా. వీళ్ళు చేసే నాట్యం బోడు తింసా అంటే ఆ దేవతకు చేసే నాట్యం నిసానీ దేవత. అందుకే ఆమెని బోడి దేవత అని కూడా అంటారు. ఒకవైపు పురుషులు, మరోవైపు స్త్రీలు చేతులు కలిపి పట్టుకొని వరుసగా నిలబడతారు. బృంద నాయకుడిని అనుసరిస్తూ లయబద్ధంగా పాడుతూ అడుగులు వేస్తారు. చాలా సినిమాలలో చూసింటాం. ఈ పాటల్లో సినిమాల్లో చాలా సినిమాల్లో ఉన్నాయి ఇలా లైన్ పట్టుకొని వేసేటి అడవుల్లో వేశారని. దీని నృత్యంలో పొంగి బుల్లమ్మ, కొర్ర రాజమ్మ, కిల్లోల లక్ష్మమ్మ మొదలైన తింసా నృత్యాలు బృందాలు దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శనలు ఇస్తూ పేరు పొందారు. తింసా నృత్యం చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఏదైనా అడగచ్చు. ఎప్పుడు చేస్తారు అనేదైనా అడగచ్చు. ఈటల పండుగ వాటిలో తింసా నృత్యం ఆ పండుగలో చేస్తారని, లేదా వీటి వాయిద్యాలు ఏంటివి 6 రకాల వాయిద్యాలు అని అడగచ్చు. వీళ్ళ దేవత, గ్రామ దేవత ఎవరు అని నిసానీ దేవత. ఈమెను ఆరాధిస్తూ చేసే నృత్యం ఏంటి అని అడుగుతారు. బోడు తింసా. నిసానీ దేవతకి మరో పేరు ఏంటి? బోడు దేవత. ఈ తింసా నృత్యము ఎంతమంది ఉంటారు ఒక బృందంలో అంటే 20 నుంచి 30 మంది కలిసి చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కురవంజి. ఆంధ్రుల మొట్టమొదటి గిరిజన కళారూపమైన దృశ్యకావ్యంగా కురవంజిని పేర్కొంటారు. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రుల మొట్టమొదట గిరిజన కళారూపం ఏంటి అంటే కురవంజి. అరణ్యాలలో నివసించే చెంచులు, కొయ్యలు, కొరవులు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. కురవంజి అనగా ఒక నృత్య వేషంలో కూడిన లయబద్ధమైన అడుగు. ఒక నృత్య వేషంతో అంటే వేషం వేసుకుంటారు. నృత్యానికి అనుగుణంగా, పాటకు అనుగుణంగా వీళ్ళు అడుగు వేస్తారు. ఆ అడుగు దాన్నే కురవంజి అంటారు. ఆ నృత్యాన్ని కురవంజి నృత్యం అంటారు. కొరవలనే గిరిజనులు, ఒక గిరిజనుల పేరు అది, కొరవలు అని గిరిజనులు. అందుకే దానిని ఏమంటారంటే కురవంజి లేదా కొరవంజి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బిట్టు ఎలా పడచ్చు అంటే వాళ్ళ జాతి గిరిజనుల జాతి పేరు మీదుగానే కళారూపం రూపొందుకుంది. ఆ కళారూపం ఏది అంటే కురవంజి. తింసా అనేది బోండులు వాళ్ళందరిగానే ఆ పేరు మీద రాలేదు కదా, ఇది మాత్రం కురవంజి వాళ్ళ గిరిజనుల పేరు మీదనే ఈ నాట్యం అనేది వచ్చింది. కురవంజి లేదా కొరవంజి అనే జానపద కళారూపము. పుణ్యక్షేత్రాల గురించి పురాణ గాథలు ఇందులో ప్రదర్శితమవుతాయి. నేటికి తిరుపతి, మంగళగిరి, శ్రీశైలము, భద్రాద్రి, సింహాచలము మొదలైన యాత్రా స్థలాలలో
కురవంజి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. గోండు నాగోబా జాతరలో ప్రదర్శించే గోండు నృత్యం దేశ విదేశాల్లో గుర్తింపు పొందింది. గోండులు వాళ్ళ నాగోబా జాతరలో ఏ నృత్యం ప్రదర్శిస్తారంటే గోండు నృత్యం. అది కూడా చాలా ఫేమస్ చెందింది అంటున్నారు. కళలు మానవ నాగరికతను ప్రతిబింబించే దర్పణాలు, అంటే అద్దం వంటిది అని. దర్పణాలు అంటే పగటి వేషాలు, జముకుల కథ వంటి ఎన్నో జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంలో ప్రవహిస్తూ ఉంటాయి. శృత పాండిత్యం అంటే ఒకరు చెప్తూ ఉంటే మరొకరు వింటూ ఉంటారు. అట్లా వినడం ద్వారా, ఒకరు చెప్తూ ఉంటే ఒకరు వినడం ద్వారా కథలు అనేటివి ఈ తరం నుంచి ఇంకో తరానికి పాస్ అవుతూ ఉంటాయి కదా, వాటిని శృత పాండిత్యం అంటాము. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు వీటిని గ్రంథస్థం చేశారు. ఇవి ఇంకా ముందు తరాల వరకు అందించాలి, ఇక్కడితోనే ఆగిపోకూడదు అని ఏం చేశారంటే చెప్తూ ఉంటే వినడం ద్వారా అన్ని రోజులు ఒక తరంతో తరం మారుతూ ఉండింది. కానీ మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే దాన్ని గ్రంథానికి ఎక్కించారు, అంటే గ్రంథస్థం చేశారు, గ్రంథంలో రాశారు. ఎందరికో జీవనోపాధిని కల్పించిన జానపద కళలకు వర్తమానంలో ఆదరణ లేకపోవడం వల్ల వారంతా ఇతర వృత్తులకు వలస వెళ్ళిపోతున్నారు. పూర్వం బాగా పేరుండింది జానపద కళారూపాలకి, కానీ ఇప్పుడు లేదు కదా, అందుకు వాళ్ళు ఆ వృత్తిని మానేసి వేరే వృత్తిలోకి వలస వెళ్ళిపోతున్నారంట. జానపద సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. సంస్కృతి పరిరక్షించుకోవడం అంటే మానవ జాతిని పరిరక్షించుకోవడమే. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాలు, పాటలు, నృత్యాలు సేకరించండి, నేర్చుకుందాం, ప్రదర్శిద్దాం, కళారూపాలను ప్రోత్సహిద్దాం, కళను ఆదరిద్దాం అని చెప్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయినా వచ్చే అవకాశం ఉంది. హింట్ గుర్తుపెట్టుకునేకి నార్మల్గా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఏమిచ్చారు? తోలుబొమ్మలాడిచ్చారు. ఇంగ్లీష్లో పెప్పెట్ అంటారు. కీలి బొమ్మలు, ఊచ బొమ్మలు నుంచి తోలుబొమ్మలాట అనేది వచ్చింది. ఈ 90 అడుగులైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఏంటి అంటే నానుడి. నెక్స్ట్ తోలుబొమ్మలాటలో మేక చర్మాలు, జింక చర్మాలు, దుప్పి చర్మాలు యూజ్ చేస్తారు. పవిత్రమైన పాత్రలకైతే జింక, లేదా మిగతా పాత్రలకైతే మేక చర్మాన్ని యూజ్ చేస్తారు. వీళ్ళ వాయిద్యాలు హార్మోనియము, తాళాలు, మద్దెలు ఇంపార్టెంట్. వాయిద్యాలు ఇచ్చి ఇవి ఎవరివి అని అడిగే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్లో అయినా. ఇందులోని హాస్య పాత్రలు ఎవరు అంటే కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క. నెక్స్ట్ వీధి భాగవతం. దీన్నే ఏమంటారంటే తూర్పు భాగవతం అని కూడా అంటారు, సత్యభామ కలాపం అని కూడా అంటారు. ఈ పోయం ఇచ్చి ఇది పోతన రాసిందా, ఎవరు రచించింది అని అడుగుతారు. పోతన భాగవతంలోనిది. నెక్స్ట్ చూస్తే తప్పెటగూళ్ళు. తప్పెటగూళ్ళలో చూసినట్టయితే వీళ్ళ వేషధారణ గురించి అడగవచ్చు. రంగుల బనీన్లు ధరించి కాళ్ళకు బరువైన ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే గజ్జెలు కట్టుకొని రంగు నిక్కర్లు వేసుకుంటారు. వీళ్ళు ఉపయోగించే వాయిద్యం ఏంటంటే రేకులతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటగుండ్లు. వీళ్ళు ఎంతమంది ఉంటారు ఒక దాంట్లో అంటే 20 మంది దాకా ఉండి నృత్యం చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్వన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాల్సినవి మీరు. ఇది కూడా కింతాడ సన్యాసిరావు ఎందులో ప్రసిద్ధి అంటే తప్పెటగుళ్ళు. బుర్రకథ. నెక్స్ట్ బుర్రకథ పితామహుడు ఎవరంటే షేక్ నాజర్. బుర్రకథలో ఎంతమంది ఉంటారు? కథకుడు, 2 వంతులు. ఒక వంతుడేమో కథ వివరం చెప్తుంటే ఇంకో వంతుడేమో హాస్యం చెప్తుంటాడు. వీళ్ళ చేతిలో అంటే కథకుడి చేతిలో ఉండే వాయిద్యం ఏంటి? తంబూరా. కథకుడి చేతిలో తంబూరా ఉంటుంది. వీళ్ళ వంతుల చేతిలో బుర్రలు ఉంటాయి, అలాగే బుర్రకథ అని పేరు వచ్చింది. నెక్స్ట్ హరికథలో చూసినట్టయితే వీళ్ళ వేషధారణ చేతిలో చిడతలు, కాళ్ళకు గెజ్జెలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నూతన బొట్టు ఉంటుంది వీళ్ళ వేషధారణ.
హరికథకుడని ఒకడే ఉంటారు. ఏ ఏ ఏక ఏకకాలంలో అభినయిస్తాడు. ఒక వ్యక్తే ఏకకాలంలో అభినయిస్తాడు. అంటే ఒక వ్యక్తితో జరిగే జానపద కళారూపం ఏది అంటే హరికథ. చాలా ఇంపార్టెంట్. ప్రతి అందరిలోనూ గుంపులు అంటే బృందాలుగా ఏర్పాటు చేసేవాళ్ళు ఉన్నారు, లేదా బుర్రకథలు అయితే ముగ్గురు ఉన్నారు కదా. దీంట్లో మాత్రమే ఓన్లీ ఒంటరిగా ఏకపాత్రాభినయం చేస్తారు ఒకరే. తొలి హరికథ పితామహుడు ఎవరు? ఆదిభట్ల నారాయణ దాసు. తొలి హరికథ ఏదన్నా కూడా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక రామాయణం రచించింది మునిపెల్ల సుబ్రహ్మణ్య కవి. నెక్స్ట్ కోలాటం. కోలా అంటే ఏంటని అడుగుతారు. కర్ర. భజన. భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం ఏది అంటే కోలాటము. స్టార్టింగ్లోనే ఇచ్చారు చూడండి ప్రతిదానికి దానిది. అలాగా అది గుర్తుపెట్టుకోవడం వల్ల అలా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. కోలాటానికి ఇచ్చారు. భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం ఏదంటే కోలాటం అని చెప్పాలా. గిరిడి. కోపు. పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని గిరిడి అంటారు. కోపు అంటారు. జట్టు నాయకుడు నిలిచే ప్రదేశాన్ని గిరిడి అంటారు. జట్టు నాయకుడు మధ్యలో నిలబడుకుంటూ చుట్టూరు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రదేశాన్ని గిరిడి అంటారంట. నెక్స్ట్ పాటకు అనుగుణంగా చేయడాన్ని కోపు. చెక్క భజనలు. తెలుగు పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపం ఏది అంటే చెక్క భజనలు. వీళ్ళ వాయిద్యం ఏంటి? వీళ్ళ రూపం ఏంటంటే పంచెకట్టు, రంగుల తలగుడ్డ, నడుం పట్టి, కాళ్ళ గెజ్జలు వీళ్ళ ఆహార్యము. వీళ్ళ వాయిద్యం ఏంటంటే ఇత్తడి బిల్లలు చెక్కలకు ఒక చేతిలో పట్టుకుని ఆడిస్తూ ఉంటారు. నెక్స్ట్ గిరిజన తింస. ఆది మానవుల నుంచి పుట్టింది ఏదంటే తింస. ఆది మానవ జాతుల నుంచి, లేదా కొండల్లో గుహల్లో గిరిజనులు చేసే నృత్యం ఏదంటే గిరిజన నృత్యం తింస. ఈటెల పండుగ రోజుల్లో దీన్ని చేస్తారు. ప్లస్ 20 నుంచి 30 మంది నృత్యంలో పాల్గొంటారు. స్త్రీలు అధికంగా పాల్గొంటారు, పురుషులేమో వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఓన్లీ 20 మంది ఉండేటి ఎవరంటే ఆల్మోస్ట్ 20 మంది ఉండేది ఎవరంటే తప్పెటగుళ్ళలో 20 మంది ఉంటారు. అదే తింస నృత్యం వీటిలో 20 నుంచి 30 మంది కలిసి ఒక బృందంగా ఉంటారు. వీళ్ళ వాయిద్యాలు ఏంటివంటే 6 రకాల వాయిద్యాలు. సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిల్లల గల, జోడి కొమ్మలు ఇంపార్టెంట్ వీళ్ళ వాయిద్యాలు. వీళ్ళు పూజించే గ్రామ దేవత నిశాని దేవత. ఇక్కడ చేసే నృత్యమే బోడి తింస. గ్రామ దేవతకు మరో పేరు బోడి దేవత. నెక్స్ట్ కురవంజి. ఆంధ్రుల మొట్టమొదటి గిరిజన కళారూపం. దృశ్యకావ్యంగా కురవంజిని అంటారు. చాలా ఇంపార్టెంట్. జానపద గిరిజనుల పేరు నుంచే ఇది నృత్యం అనేది పుట్టింది. కురవల నుంచి పుట్టింది కురవంజి. గోండులు నాగోబా జాతరలో ప్రదర్శించేది గోండు నృత్యం. అంతే బ్రీఫ్గా చెప్పేసాను చూడండి. ఆ మెయిన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లి రుణం తీర్చుకోలేము చెప్పింది ఎవరంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్టయితే బాల్య క్రీడలు. రాసింది ఎవరంటే పోతన. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బాలలతో ఆడుకోవడానికి నేను పోతున్నాను అని గుర్తుపెట్టుకోండి. బాలలతో ఆడుకునేకి పోతున్నాను. క్రీడలు అంటే ఆడుకోవడం. ఇంటి కోసం చెప్తున్నాను. ఇందులో ప్రక్రియ ఏంటంటే ఈ లెసన్కి ప్రాచీన పద్యం. ఇతివృత్తం ఏంటంటే గ్రామీణ క్రీడలు, వాటి వర్ణన. గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునే క్రీడల గురించి తెలుపుతుంది ఇతివృత్తం అనేది. ప్రాచీన పద్యం అంటే ఈ లెసన్ అనేది ఏ రూపంలో ఇవ్వబడిందంటే పద్యం రూపంలో ఇవ్వబడింది. ఆ పద్యమే ప్రాచీన రూపంలో ఉంటుంది. చిత్రం చూసి ప్రశ్నలకి సమాధానాలు రాయమన్నారు పిల్లవారిని. దీని నేపథ్యం ఏంటంటే వ్రేపల్లిలో శ్రీకృష్ణుడు చంపడానికి కంసుడు అనేక మంది రాక్షసుల్ని పంపించాడు. వ్రేపల్లిలో కృష్ణుడు ఉన్నాడంట. కృష్ణుడు చంపడానికి కృష్ణుడు మామ కంసుడు అనేక మంది రాక్షసుల్ని పంపించారు. ఆ రాక్షసులని ఒక్కొక్క రీతిలో కృష్ణుడే చంపాడు. ఇవన్నీ చూసి వ్రేపల్లిలో నందుడు
సమావేశం పెట్టాడు. అంతవరకు జరిగిన భయంకరమైన విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో ఉపనందుడు అనే వృద్ధ గోపాలుడు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ రేపల్లలో ఉండడం కన్నా బృందావనం వెళ్ళడం మంచిదని సూచించాడు. అంటే కృష్ణుడిని బృందావనం పంపిస్తే చాలా మంచిది, ఇలా కంసుడు ఇట్లా మనుషులు పంపిస్తున్నాడు కదా చంపడానికి అని. అందుకు అందరూ అంగీకరించి బృందావనం చేరారు. అక్కడ బలరామకృష్ణులు తమ తోటి బాలులతో ఆడిన ఆటల గురించి ఈ పాఠ్యాంశం వివరిస్తుంది. అక్కడ ఏ ఆటలు ఆడారో ఆ ఆటల గురించి ఈ పాఠ్యాంశం మనకు తెలియజేస్తుంది. అందుకే లెసన్ పేరు బాల్య క్రీడలు అని పెట్టారు. ఈ పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతంలోని దశమ స్కందం అంటే 10వ స్కందం నుంచి తీసుకోబడింది. ఆంధ్ర మహాభారతంలోనిది. లెసన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఫస్ట్ పోయం చూసినట్టయితే కసువు గల. కసవు అంటే మేత. మేత గల. దిరవు అంటే స్థానం, ఇరవు. గలది అయితే ఈని మనం విడగొట్టుకోవాలి. ఇరవు అచ్చును విడగొట్టుకున్నాం ముందు దానిలోంచి. స్థానం. పశులకు. పశువు. పశువుకి వికృతి పదం ఏంటంటే పశువు. ఈ షూ పోయి సా వస్తుంది. కసువు గల దిరవు పశువులకు. మేత గల స్థానం పశువులకు అంటే పశువులకు మేత గల స్థానము. లస దద్రి నది. దద్రి అంటే అద్రి అంటే కొండ. మహిజ అంటే చెట్లు. లతికావలి అంటే తీగలు. అంటే అందమైన కొండలు, చెట్లు, తీగలు. కళ నది అంటే నదులు అన్నీ ఉన్నాయంట. ఎక్కడ? బృందావనంలో. ఉండడానికి తగినట్టుగా ఉంది అంటే పెనసుగు రాపురమునకు బోసనగు. ఉండడానికి ఆ పురము తగినట్టుగా ఉంది. బృందావనంబు వడలచిదన్. బృందావనానికి పోదాం పదండి. అంటే బృందావనం అనే ప్రదేశంలో, బృందావనంలో పశువులకి మేత తినడానికి ఉంది. అక్కడ ఉండే అందమైన కొండలు, నదులు, చెట్లు, తీగలు ఉన్నాయి. అక్కడికి ఉండడానికి అక్కడ అంతా సౌకర్యంగా తగినట్టుగా ఉంది కదా ఆ పురంలో, అక్కడికి వెళ్దాం పదండి అంటున్నారు. ఇట్లు బృందావనంబు చెందియందు. ఇట్లా బృందావనం వెళ్ళిన చెందియందు కొంతకాలానికి రామకృష్ణులు అంటే బలరామకృష్ణులు సమాన వయస్కులైన వారి ఈడు పిల్లలతో గోప బాలకులందరూ కూడుకొని అక్కడ తమ ఈడు వయసున్న పిల్లలతో ఆడుండే గోప బాలంటే పిల్లలతో అందరిని కూడుకొని కలిసి వేడుకలుడు కొన దూడల గాచుచు వాళ్ళు వాటితో ఆడుకుంటూ సంతోషంగా దూడల్ని కాస్తూ ఉన్నారంట. వేణువులూదుచు. నెక్స్ట్ పోయం చూస్తే వేణువులూదుచు అంటే వేణువు అంటే పిల్లన గ్రోపై ఊదుచు వివిధ రూపాలతో అనేక రూపాలతో గంతులు వేతురు కౌతకమున. గంతులు అంటే ఎగురుతున్నారంట వాళ్ళంతా. కౌతకమున అంటే వేతురు అంటే వేస్తున్నారు. కౌతకమున అంటే సంతోషంతో. వేణువులు ఊదుతూ వివిధ రూపాల్లో వాళ్ళు గంతులు వేస్తున్నారంట సంతోషంతో. గురు కంబలాదుల. కంబలి అంటే కంబళ్ళు అంటే బొంత అంటాం కదా దుప్పట్లు, అప్పట్లో ఉండేటివి. కంబళ్ళతో గోవృక్షంబులన్నీ అంటే వృక్షం అంటే వృషభం అంటే ఎద్దులాగా. పరవృషభము వేరొక పర అంటే ఇంకొక వృషభము అంటే ఇంకొక ఎద్దుని గుద్దినట్టుగా ప్రతిఘటిస్తున్నారు అంటే ఎదురుగా కొట్టుకుంటున్నారు. అంటే పిల్లోళ్ళే అలా బొంత కప్పుకొని మీద కంబలి కప్పుకొని ఒక ఎద్దు ఇంకొక ఎద్దును గుద్దినట్టుగా వాళ్ళు ఆడుకుంటున్నారు, ప్రతిఘటిస్తున్నారు. రల్లులు దటించి యంగ్రల గజ్జల. అంగ్ర అంటే కాలిగెజ్జలు. మొరయు దున్నదు రోలి ముమ్మరముగా. రోలి అంటే వరస, ఓలి వరుస. ముమ్మరంగా అంటే ఎక్కువగా. వాళ్ళు తయారు చేసిన బొమ్మలను తన్నుకుంటా ఆడుకుంటా వాళ్ళ కాళ్ళ గెజ్జలు ఉన్నాయి కదా అవి గల్లు అంట
ఎక్కువ శబ్దం చేస్తూ నడుస్తున్నారంట. అంటే నేలకు చాలా గట్టిగా కొడుతూ కొడుతూ కాలి గెజ్జలు వేసుకొని. బన్ని దంబుల వేయిచి పలమంజుర గూర్చి. పల అంటే పండ్లు, మంజుర అంటే సమూహము లేదా గుత్తి. చెట్టుకుండే ఫలాల గుత్తుల్ని వీళ్ళు రాళ్లతో కొట్టేస్తున్నారంట. రాళ్లతో కొట్టి కింద పడేస్తున్నారంట వాళ్ళ ప్రావీణ్యంతో, అంటే వాళ్ళ నైపుణ్యంతో. వేటు రాలుచు వాళ్ళ ప్రావీణ్యం వాటిని వేటు వేస్తున్నాడు వీళ్ళ నైపుణ్యాలతో. పళ్ళని రాళ్ళు కొట్టుతున్నారు అని. చయంబుల వాణి. వన్య అంటే అడవి, అడవి లేదా వనం. జంతు చయంబు జంతువులలాగా అంటే అడవి జంతువుల్లాగా. వాళ్ళు ఎదురు అంటే అడవి జంతువుల్లాగా ఎట్లా పట్ల అట్లా తిరుగుతూ వంచించి పట్టబోవు ఒకరినొకరు పట్టుకుంటున్నారంట. రంబుజా కరములు జల్లులాడజదదు అంటే చేతలతో, కరములు అంటే వాళ్ళ చేతులతో అక్కడ ఉండే సరస్సు, రంబు అంటే సరస్సులోని నీళ్లతో వాళ్ళ చేతులతో ఎదురెదురుగా వాళ్ళు చల్లుకుంటున్నారు. ఇలా రాకుమారులంతా బాల్య విహారులకు అంటే చాలా బాగా ఆడుకుంటున్నారు, విహరిస్తున్నారు. వదరు అంటే ఏంటంటే తిరుగుతూ వన్యజంతువులా సంచరిస్తూ అంటే తిరుగుతూ వాళ్ళని వాళ్ళు పట్టుకుంటున్నారు అని. నెక్స్ట్ పోయం చూసినట్టయితే పొరుదురు గికురు ఒడచుచు దూరుదురు భయంబు లేక తోరపుటి రవుల్ అంటే కొత్త ప్రదేశాలకు పొరుదురు అంటే వెళ్తున్నారు ఎక్కడికెక్కడికో. దూరుదురు దూరంగా, భయం లేకుండా కొత్త ప్రదేశాలకు ఏమాత్రం భయం లేకుండా వెళ్ళిపోతున్నారు. జారుదురు ఘన శిలాతటి. ఘన అంటే గొప్ప, శిలాతటి కఠినమైన శిలగల ప్రదేశము. వాటి నుంచి జారుతున్నారంట కిందికి. మీరుదు రెనంగరాని మెలకువలో నృప. మెలకువలు అంటే నైపుణ్యాలు. మీరుదు రెనంగరాని అంటే ఎవరికి సాటి రాని నైపుణ్యాలన్నీ చేస్తున్నారు, ఊహించిన నైపుణ్యాలన్నీ చేస్తున్నారు. నృప అంటే మానవుడా అంటే మనకు చెప్తున్నారు నృప అని. నరుడా అని కూడా వస్తుంది. కపులమై జలరాశి కట్టుదమా అని. కట్టదు రడంబు గాలువలు. కపుల అంటే కోతులు మాదిరిగా. జలరాశి సముద్రం మీద, కోతుల్లాగా సముద్రం మీద. కడదామా ఒక వారధి కడదామా అని అడుగుతున్నారు. అని ఆడుకుందాం రండి అని అడుగుతున్నారు. కాలువలకు అడ్డకట్టలు కడతారు. కట్టదు అడ్డంబు అంటే రడ్డంబు అంటే అడ్డంబు. కాలువలకు అడ్డంగా కడదామా అని అనుకుంటున్నారు. మునులమై తపములను అంటే మునులలాగా. తపము అంటే తపస్సు. ఎనయదము గని చేసేదమా అని అడుగుతున్నారు. మౌనులై యుందురు మాటలేక. మునుల్లాగా తపస్సు చేద్దామా మౌనంగా, మాటలే మాట్లాడకుండా అని అంటున్నారు. గంధర్వపరులై గాన విద్యలు మీరా. బాడుదమా అని పాడజిత్తు. మనమంతా గంధర్వుల్లాగా పాడదామా గాన విద్యలు అని చెప్పి వాళ్ళు పాడుతున్నారంట. రప్సరోజనులమై యాడుదమా అని అంటే అప్సరసల్లాగా మనం ఆడదామా అని. యాడు రూపుల దాల్చి యాడ రూపులు అంటే ఆడరూపాలు దాల్చి వేసి ఆడుతున్నారు. నెక్స్ట్ పోయం అమర దైత్యవరులమై యబ్ది దాటుదమా. యబ్ది అంటే సముద్రము. అమర అంటే అమరులు అంటే దేవతలు. దైత్యవులు అంటే రాక్షసులు. దేవతలు రాక్షసులు లాగా సముద్రాన్ని చిలికినట్టు అని. సరోవరమును అంటే సరస్సును. సరోవరం అంటే సరస్సు. మన చేతితో తండచ్చయము త్రిప్పి అంటే దాన్ని అట వాళ్ళు అమృతం కోసం వాళ్ళు తిప్పి ఇద్దరు రాక్కున్నారు కదా, అలాగా చేద్దామా అని అంటున్నారు. తరుతురు తమ ఈడు కోమరులను చరింప గోమరు మిగిలి. అలా తిప్పి ఈ విధంగా వాళ్ళ కోమరులు అంటే వాళ్ళ వయసు పిల్లలతో గొమరు మిగిలి చాలా బాగా ఆడుకుంటున్నారు. కొమరులు అంటే అందంగా ఆడుకుంటున్నారు అంటే కొమరు అంటే అందంగా. నెక్స్ట్ పోయం చూస్తే ఒకానొకని చల్ది కావడి. ఒకరు చల్ది కావడి. నొకాడొక అంటే ఇంకొకడు. దడిగించి తీసుకొని దాచిపెట్టాడు. నొకడొకడి వేరొకరినొకడి మెరిగి కొని.
వీని మోసగించి ఇంకొకడు లాక్కొని వెళ్ళిపోయాడు. చన నొకడొకడి తెచ్చి ఇచ్చు నుర్వినాదా. వీళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి తీసుకొని దడి తెచ్చి ఇచ్చు అంటే మొదటి వాడికి తిరిగి ఇచ్చేశారు. అలాగా వీళ్ళు ఒకరినొకరు లాక్కుంటూ వేసుకుంటూ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ పోయం. ఒకడు మున్నే మరిచిన అంటే ఒకడు పరధ్యానంలో నడుస్తూ ఉంటే నొకడు బలు బొప్ప పెట్టు ఉలిక్కి పడను అంటే వెనకాల ఇంకొక వాడు బొప్ప పెట్టు అంటే బొబ్బ పెట్టు అంటే కేక పెడితే ఉలిక్కి పడినాడంట. వేరొకడు వెనక నుంచి వచ్చి నొక్కని కనుదోయి అంటే కనుదోయి ఆ ఒక్కని కనుదోయి మూయు కనుదోయినొకడు నగలన్ అంటే వెనక నుంచి వచ్చి వేరేవాడు వీడి కళ్ళు మూసేశాడంట. అది చూసి నొకడు నగగన్ అంటే నవ్వుతున్నాడు. బొబ్బ పెట్టు అంటే ఇంపార్టెంట్. కేక పెట్టు అంటే ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఇంకొకడు ఏం చేశాడు, వెనక నుంచి వచ్చి కేక పెట్టినాడు గట్టిగా. అందుకు వాడు ఉలిక్కి పడ్డాడు. వీడు ఉలిక్కి పడ్డాడు. ఇంకొక చోట ఏమవుతుందంటే ఒకరు వెనక నుంచి వచ్చి కళ్ళు మూసిపెట్టాడు. అది వేరొకడు చూసి నవ్వుతున్నాడు. తీపిగల కజ్జమన్యుడు. తీపిగల కజ్జ అంటే భక్ష్యం లేదా తినుబండారం అని వస్తుంది. తీపిగల తినుబండాలను నొడసి పుచ్చుకొని పోవాడు. వేరేవాడు పుచ్చుకొని పోతుంటే వీడికి కోపం వస్తుందంట. భయపడి ఎదిగొని ఒకడు క్రేపులలో నిట్ట నడుగిరించి వాడి దగ్గర నుంచి ఇంకొకడు పీక్కొని క్రేపులలో అంటే దూడలు క్రేపులు అంటే దూడల్లో నటునిట్టు గర్గరించు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నృప. పై సెంటెన్స్లో కూడా ఒకసారి పై పోయంలో కూడా ఒకసారి వచ్చింది నృప అని. అంటే మనకు చెప్తున్నాడు మనం నృప అంటే విను అని. రాజు అని వస్తుంది. నృప అంటే నృపుడు రాజు. ఈయన వాళ్ళని ఉద్దేశించి అంటున్నారు నృప అని. అంటే పరీక్షితుడు అంటే చదివే వాడిని ఉద్దేశించి. వనజాక్షుడు అంటే ఏంటంటే కృష్ణుడు. వనజాక్షుడు అంటే కృష్ణుడు. మున్నరిగిన ముందు వెళుతుంటే మునుపడగా నేనే అతని ముట్టెదా అంటే మునుప అంటే ఫస్ట్ నేనే అతన్ని తాకుదాను ముట్టెదను అంటే తాకుదాను అంటూ గని ముని ముట్టని వాడినెన్ ముట్టినవాడు నువ్వు మొనసి నరేంద్ర. అలా ముందు ముట్టని వాడిని చూసి నవ్వుతున్నాడంట. నరేంద్ర అన్నా కూడా రాజు. కృష్ణుడు ముందు నడుస్తుంటే మునుపుగా నేనే అతన్ని తాకుతాను అని ముందు ముట్టని వాడిని చూసి నవ్వుతున్నాడు. నరేంద్ర అంటే రాజా. ఎన్నడైనా యోగి విభులెవ్వరి. ఎన్నడైనా అంటే ఎప్పుడైనా. యోగి విభులు అంటే యోగ పురుషులు యోగ శ్రేష్ఠులు అంటే యోగంలో గొప్పవాళ్ళైన పాదపరాగమింతయం పాదపరాగం అంటే పాదధూళి లేదా కాల్దుమ్ము అంటారు. కాలుధూళి రవ్వంత మింతయున్ అంటే కొంచెం కూడా కన్నుల గానరట్టి చూడలేరు. హరి అంటే కృష్ణుడు కౌగిట చేర్చును అంటే ఈ పిల్లలంతా కృష్ణుడి కౌగిట చేర్చును కృష్ణుడిని కౌగిలించుంటున్నారు. జట్టాపట్టాలు వేసుకొని చెందుతున్నారు. అదే ఎగురుతున్నారు. తన్నుచు గుద్దుచు కృష్ణుడు ఆడుకుంటూ తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. భయపడి అంటే మీద పడి ఆడుకుంటున్నారు. మన్నన సేయు పల్లవ కుమారులు అంటే వాడుండే యాదవులు ఆడుండే అందరు యాదవులు పిల్లలు బాలరు అని వాళ్ళందరూ భాగ్యము ఎంత గొప్పదో ఎంత మెప్పునో అంటే వాళ్ళ భాగ్యం ఎంత గొప్పదో కదా అంటే కృష్ణుడితో కౌకులించుకొని చట్టపట్టాలు వేసుకొని తిరిగి తన్నుతున్నారు, ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు, మీద పడి ఆడుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం ఎంతదో కదా. అంటే యోగి శ్రేష్ఠులకే వాళ్ళ కాలు ధూళి కృష్ణుడి యొక్క కాలు ధూళి సోకడమే అది గగనం అంట. అంటే రవ్వంత కదా చూడలేరు అంటే ఎప్పుడు చూడలేదంట. అంత అదృష్టము కానీ అక్కడ ఉండే బాలురకు దక్కింది అని. రచయిత ఇక్కడ పోయంలో చూసినట్టయితే ఒక క్వశ్చన్
ఒక క్వశ్చన్ ఏంటంటే పాఠంలో నృప లేదా నరేంద్ర, నృప, నరేంద్ర అనే పదాలు ఎవరిని ఉద్దేశించినవి అంటే మనల్ని, అంటే ఎవరిని ఉద్దేశించినవి? ఆన్సర్ ఏంటివంటే మనల్ని అంటే పరీక్షితుణ్ణి, మనం చదువుతున్నాం కదా, చదివేవాడిని, పరీక్షితు కోసం ఇవి పెట్టారు. అంటే విను నువ్వు అని అలాగా. నెక్స్ట్ కవి పరిచయం. బమ్మెర పోతన రచించింది 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన జన్మస్థలం ఎక్కడంటే వరంగల్లో బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు ఏంటి అంటే భోగిని దండకం, ఆంధ్ర మహాభారతం, వీరభద్ర విజయము. భోగి పండగకి వెళ్ళిపోతున్నాను నేనని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాలోనే కదా ఎక్కువ భోగి పంటలు వేస్తారు. వీరభద్ర విజయము, విజయానికి సిద్ధమైపోతున్నాను, పోతున్నాను, విజయం, వీరభద్ర విజయము, సిద్ధమైపోతున్నాను అని గుర్తుపెట్టుకోండి. హింట్ మీకు, బిరుదు అంటే ఈయనకు వచ్చిన బిరుదు ఏంటంటే సహజ పండితుడు. ఇంకా చాలా ఉన్నాయి బిరుదులు. నిగర్వ చూడమని అని కూడా ఈయననే అంటారు. శబ్దాలంకార ప్రియుడు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈయన అలంకారాలు శబ్దాలంకారాల్లో ఎక్కువ చేయడంలో చాలా ప్రసిద్ధి కాబట్టి అందుకే ఈయన శబ్దాలంకార ప్రియుడు అని అంటారు. ఆంధ్ర జయదేవుడు అని కూడా అంటారు ఈయననే, పోతనని. ఆంధ్ర జయదేవుడు. శబ్దాలంకార ప్రియుడు అని ఎలా గుర్తుపెట్టుకుని? శబ్దాలంకారం అంటే అలంకారాలను చదివేలేక మన మతి పోతుంది అని గుర్తుపెట్టుకోండి. పోతుంది, పోతన. నెక్స్ట్ ఈయనే నారాయణ శతకం రాసింది కూడా ఈయనే. శతకాలలో నారాయణ శతకం రాసింది బమ్మెర పోతన. నెక్స్ట్ చూసినట్టయితే క్వశ్చన్స్, భావాలు ఇచ్చారు పోయంకి. పోతనని ఏమని కూడా అంటారంటే పోతనని, ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ హై క్లాసులో వస్తుంది, 9th 10th అలా. శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విరాసుడు, ఇంత పెద్ద పేరు అని కూడా ఈయననే అంటారు. తెలిసిందే కదా, రాజ తిరస్కారం చేసిన మొదటి కవి ఎవరంటే ఈయనే. అంటే ఒక రాజుకు అంకితం ఇమ్మని ఒక రచనను అడిగితే లేదు ఇవ్వను అని చెప్పి తిరస్కరించింది ఈయనే. నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్లో పెద్దగా మనం చదివేంత ఏం లేవులే క్వశ్చన్స్. ఇవి చూడండి, గీత గీసిన పదాలు అర్థాలు రాయండి. కప్పుల, కోతులు. నదులన్నీ జలరాశిలో కలుస్తాయి. జలరాశి అంటే సముద్రం. నరేంద్రుడు, నరులకు ఇంద్రుడు. ప్రావీణ్యం అంటే నేర్పు లేదా నైపుణ్యం. భాగ్యం అంటే అదృష్టం. పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. బొబ్బ పెట్టు అంటే కేక పెట్టు. ఒడిసి పట్టుకొని, పారిపోతున్న వాడిని పట్టుకొని. కౌతకము అంటే సంతోషము. వన్య జంతువులు, అడవి మృగాలు. బాల్య క్రీడలు, పిల్లలు ఆడుకునే ఆటలు, పిల్లల ఆటలు. మన్నన చేయు, మనోహరంగా. నెక్స్ట్ చూసినట్టయితే ఏం లేవు, భాషను గురించి తెలుసుకుందాంలో. కింద పద్య పాదాలు గమనించి అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. అలంకారాన్ని గుర్తించమంటున్నారు. గంతులు వేతురు కౌతకమున అంటే తూ 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 ఎక్కువ వచ్చింది చూడు. దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు ఏంటంటే తూ అనేది. దీన్ని ఏమంటారంటే వృత్యానుప్రాసాలంకారము. వృత్య అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ రావడం, మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి ఒకే హల్లు, దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. పొరుదురు గికురు, ఒడుచుచు, దూరుదురు, చూ చూ, దు దు దు, రు రు రు, ఒకే హల్లు చాలా మాటలు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాసాలంకారం ఇది కూడా. ఒకానొకని, చల్లి కావిడి, నొకడ డా డా, కీ డా 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 అంటే డాకు దీర్ఘము, డి అట్లా ఏదైనా రావచ్చు. ఒక హల్లు మాత్రం ఎక్కువసార్లు రిపీట్ అయింది, దాన్ని వృత్యానుప్రాస. పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లులు ఏంటివంటే ఎన్ని రాయాలి? పై ఉదాహరణలో ఏ అలంకారం ఉందని గుర్తించాము అంటే వృత్యానుప్రాస అలంకారము.
ఎట్లా గుర్తించారో రాయండి అని చెప్తున్నారు, తెలుసుకుందాము అని. ఒకే హల్లు పునరావృతమైతే అంటే పలుమార్లు వచ్చినట్టయితే దాన్నే వృత్యానుప్రాసాలంకారము అంటాను. వృత్య అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం. కింద అంత్యానుప్రాస గురించి ఇచ్చారు. అంత్యానుప్రాస అంటే అంత్య అంటే లాస్ట్, అంత్యం అంటే చివర అని, ప్రాస అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉంటే అంత్యానుప్రాస అలంకారము అంటారు. ఇక్కడ చూడండి, నెచ్చట నెచ్చట అంటే లాస్ట్ చివర, ప్రాస అనేది కలిగి ఉంది కాబట్టి అంత్యానుప్రాస. గొల్లం పల్లెం కళ్ళెం ఇది అంత్యానుప్రాసే. పదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటాము. ఇక్కడ ఉపమానము, ఉత్ప్రేక్ష అలంకారము ఇచ్చారు. ఒకదానికొకటి పోల్చి చెప్తే దాన్ని ఏమనుకున్నాము, ఉపమాలంకారం అని చెప్పాము కదా. ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడమే ఉపమాలంకారము. ఆమె మొహం చంద్రబింబంలాగా ఉన్నది అంటే ఆ మొహాన్ని చంద్రబింబంలాగా ఉందని పోల్చాము, ఇది ఉపమాలంకారం అవుతుంది. సోముడు భీముడు వలె బలవంతుడు, ఉపమాలంకారం. వలె, సోముడు అనేవాడు భీములు వలె బలవంతుడు, వలె అనేది ఉంటే ఈజీగా గుర్తుపట్టేచ్చు ఉపమాలంకారం అని. ఈ వాక్యంలో సోమును భూమితో పోల్చారు. ఇలా చెప్పినప్పుడు వాక్యంలో ఉండే పదాలు కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము, వాటిలో ఉపమాలంకారం. ఇప్పుడు చూడండి, సోముడు అంటే ఎవరిని పోలుస్తున్నామో వాళ్ళు ఉపమేయము. భీముడు ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళు ఉపమానము అంటే వాళ్ళు ఎవరితోనో పోల్చి మనం ఆనందిస్తున్నారని గుర్తుపెట్టి, మీకు హింట్కి ఇస్తున్నాను. ఉపమేయం ఉపమానము కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే ఎవరైతే ఎవరినైతే పోలుస్తున్నారో వాళ్ళు ఉపమేయము, ఎవరితో అయితే పోల్చి మనం ఆనందిస్తున్నారో వాళ్ళు ఉపమానము అంటే ఎదుటోళ్ళు మానము అని. ఎదుటోళ్ళతో పోల్చి మనం ఆనందిస్తున్నారు కాబట్టి ఎదుటోళ్ళు ఉపమానము. బలవంతుడు వాళ్ళిద్దరిలో సమాన ధర్మం అంటే ఇద్దరికీ ఉన్న దేని పోలుస్తున్నారు, సమాన ధర్మం అంటే బలవంతుడుగా ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరిలో సమాన ధర్మం ఏదంటే బలవంతుడు. లాగా అలా ఉన్నారు, ఇలా ఉన్న పోలికని ఇద్దరిని కలిపేటివి, అందుకు వాడేటివి వలే. దీన్ని ఏమంటారంటే ఉపమావాచకం. దీన్ని ఎందుకు వాడతారంటే ఉపమావాచకాన్ని, ఉపమానాన్ని సమాన ధర్మంతో అంటే ఉపమానాన్ని సమాన ధర్మంతో, ఇప్పుడు ఉపమానం అనేది భీముడు బలవంతుడులాగా అన్నారు కదా, దాన్ని కలపడానికి వాడతారు. భీముడిలాగా బలవంతుడు అని, భీముడిలాగా బలవంతుడు, లాగా అనేది ఈ రెండింటిని కలపడానికి వాడాం కాబట్టి ఉపమావాచకం. నెక్స్ట్ చూసినట్టయితే ఉపమాలంకారం అంటే ఏంటంటే ఉపమానానికి ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారము. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంచెం ఎక్కువ చేసి చెప్పడం అంటే కొండంత గోరంతది కొండంతగా చేసి చెప్పడము అని అర్థము. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉన్నది, అన్నట్లు అంటే ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్టు, కొండ ఎక్కడైనా నడుస్తదు కానీ ఏనుగు అలా నడుస్తుందని చెప్తున్నారు కాబట్టి అది ఊహించి చెప్పినట్టు. ఉపమేయాన్ని మరొక దానిలా ఉపమానంగా ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారము. అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు అలా నడవడము, కొండ అనేది నడచడం సాధ్యం అవుతుందా, సాధ్యం కాదు, కానీ అలా నడిచి అలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఊహించి చెప్తున్నారు, దాంతో పోల్చి చెప్తున్నారు కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారము. ఆమె ముఖము చంద్రబింబం అన్నట్లు ఉన్నది, అన్నట్లుగా ఉన్నది, అన్నట్లు హింటు, అన్నట్లు ఉందంటే ఉత్ప్రేక్ష అలంకారము. వలే, లాగా అవన్నీ ఉన్నాయంటే ఉపమాలంకారము. ఇది చూడండి, గోపి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు, గోపి సూర్యుడిలాగా అంటే ఉపమాలంకారము. మండే ఎండ నిప్పులు కొలేమ అన్నట్లు ఉంది, ఉత్ప్రేక్ష అలంకారము. కింద చూసినట్టయితే లఘువులు గురువులు గుర్తించడానికి ఇచ్చారు. కింద అక్షరాలు చూడండి, దీర్ఘంగా ఏకమాత్ర కాలంలో పలికేటివి అని కూడా గుర్తుపెట్టుకో. ఏకమాత్ర కాలంలో పలికే వాటికి అన్నిటికీ లఘు వస్తుంది. ద్విమాత్రా కాలంలో అంటే దీర్ఘం ఇచ్చి పలుకుంటాం మనము, ఆ ఈ ఊ అని, ఇవన్నీ ద్విమాత్రా కాలం అనుకోండి. ఇవి 0 వచ్చినా కూడా ద్విమాత్రా కాలం కిందకి లెక్కేసుకోవాలి. ఇలాంటివన్నిటికీ గురువు అనేది వస్తుంది. ఇవన్నీ చూడండి,
కడప ఏకమాత్ర కాలంలో పలికేటివి, అంటే దీర్ఘాలు ఏం లేకుండా నార్మల్వి. హస్వాలు అని కూడా అంటాం కదా. మరి 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 గాలి, సాగరం, సాకు దీర్ఘం ఉంది, ఇక్కడ గాకి దీర్ఘం ఉంది. వేడుకోలు అంటే ఏ కదా, ద్విమాత్రా కాలంలో పలికేది. వేడు అంటే ఒక మాత్రా కాలమే, కో అంటే దీర్ఘం వచ్చినటివి. అవునేమో, అవు అనేది కూడా ఎక్కువ త్రిమాత్రా కాలంలో పలికేటివి, అది కూడా గురువే వస్తుంది. నే, మో. ఈజీగా చెప్పాలంటే ఒక మాత్రా కాలంలో పలికేటివన్నీ లఘు వస్తుంది. ద్విమాత్ర లేదా త్రిమాత్ర అంతకన్నా ఎక్కువ పలికేటివి అయితే గురువు. తెలిసిందే కదా, ముందర ఒత్తు నిందంటే ఆ ఒత్తు అనేది ముందు దానికి వెళ్ళిపోతుంది. తర్కం, ఈ ఒత్తు అనేది దీనికి వచ్చేస్తుంది, అయితే ఇది అవుతుంది. ఇంకా రమ్ అనేది మిగులుతుంది. 0 ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి దీనికి గురువే అవుతుంది. ఒక 0 లేకపోతే అది లఘు అయ్యిండు. మర్కటము, ఈ ఒత్తు అనేది ఇక్కడికి వచ్చేసింది, అందుకే మాకి ఒత్తు చేరిపోయింది, గురువైంది. రా ఒకటే ఉంది లఘువు, టా ఒకటే ఉంది లఘువు, ము అనేది ఒకటే ఉంది లఘువు. ఏకమాత్ర భావంలో పలికేటివి. సవ్యంగా, యావత్తు ముందు దానికి వచ్చేస్తుంది, సో ఇది గురువు. వా ఒక్కటే ఉండింటే లఘువు పెట్టిండు, కానీ వా పక్కన 0 కూడా ఉంది కాబట్టి గురువు. గాకు దీర్ఘం గా, సో గురువు. అంటే అర్థమైంది కదా, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాన్ని గురువుగా పరిగణించాలి అని ఇచ్చారు. అమ్మ, మా ఒత్తు అనేది ముందుకు వచ్చేస్తుంది. వెచ్చని, ఈ ఒత్తు ముందుకు వచ్చేస్తుంది, ముందు దానికి. అక్కయ్య, ఈ ఒత్తు దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా యా ఒత్తు, ఇది ఇంకోది ఈ వెనకాల దానికి వచ్చేస్తుంది, సో అది కూడా గురువు, లఘువు. గురువు, దీర్ఘం ఉంది, కాకు దీర్ఘం, గురువు. టా అనేది మామూలు హస్వాక్షరం, మామూలు ఏకమాత్ర అక్షరం, లఘువు. చదువు, చున్ను, ఇలా నకారం అంటే నకారాలు వచ్చినా కూడా అంతే. చుమ్ము, 0 వచ్చినా మనం గురువు కిందకి తీసుకుంటాం, ఇలా 2 అక్షరాలు వచ్చినా గురువు కిందకి తీసుకుంటాము. కారకముల్, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ముల్, గురువు. సమ్యక్ దృష్టి, యావత్తు ముందు దానికి వచ్చేస్తే గురువు, లఘువు. లఘువు ఓన్లీ మా ఉంటే లఘువు అయిండు. మక్ కూడా ఉంది కాబట్టి దీనికి తీసుకుంటాం, మక్. దృష్టి, ఈ దృష్టిలో ఇది ఏమిటి అవుతుందంటే దృష్టి ప్లస్ రు, ఇదేం పెద్ద ఒత్తు కాదు కదా, రూ అంటే అచ్చుల్లోదే, సో దీన్ని మామూలుగా అయితే లఘు అని అంటాము, కానీ ముందర టా ఒత్తుంది కాబట్టి దీనికి వచ్చేస్తుంది, అందుకు ఇది ఇట్లా గురువు అయింది. సి అనేది లఘు అయింది. మీరు ధ్రువు ఉంది కదా అందుకే గురువు పెట్టారని అనుకోవద్దండి, మామూలుగా ఇదైతే ఓన్లీ లఘువే అవుతుంది. ఇట్లా దీర్ఘం వచ్చింటే అప్పుడు గురువు అయిండు. వీటికి రాయమన్నాడు. ఇంకా గుమ్మెడు, మావత్తు ముందుకు వచ్చేస్తుంది, గురువు, లఘువు, అన్ని లఘువులే. మాంసము, గురువు, ఒత్తు ముందుకు వస్తుంది కాబట్టి గురువు, లఘువు. బేల్పరచి, గురువు, లఘువు. బేల్పరచి, రచి అనే రెండింటిని ఒకటేగా తీసుకున్నాం. బండిరాని ఒంటరిగానే తీసుకోవాలండి, సారీ. బేల్పరచి అంటే గురువు, లా ఒకటి, రా చి. పుట్టడే ఒత్తిడికి వెళ్ళిపోతుంది, గురువు, లఘువు. తక్కిననన్, ఒత్తిడికి వెళ్ళిపోతుంది, గురువు. కి అనేది లఘువు, నన్ అనేది గురువు. దృఢమైన శరీరంలోనే దృఢమైన ఆత్మ ఉంటుంది, చెప్పింది ఎవరు? నరేంద్రనాథ్ దత్తా. నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే వేసవి సెలవుల్లో, ఇదే లాస్ట్ లెసను, సో ఇది భిన్న లాకి చేద్దాం మనము. ఉపవాచకం కాబట్టి పెద్దగా లేవు, నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. ఇందులో పాత్రలు తెలుసుకోవడం తప్ప మిగతా ఇంపార్టెంట్ అంటూ ఏమీ లేవు దీంట్లో. పాత్రలు ఎవరంటే చంద్రశేఖరు, భారతి, వీళ్ళ కొడుకే క్రాంతి. ఇంకా భారతి వాళ్ళ అన్నయ్య ఉంటాడు శ్రీను, అంటే క్రాంతికి మామయ్య, అంతే.
ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ అంటే ఏం లేవు. క్రాంతికి ఒక సార్ని అపాయింట్మెంట్ చేస్తారనమాట. ఆ సార్ పేరు ఏంటంటే రాఘవరావు గారు. దీంట్లో కూడా ఏం లేవు. 936 అంబలి అంటే జావా. నెక్స్ట్ పేజీ వెళ్ళిపోదాం. అంత మామూలు మ్యాటరే, పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేవు. కృష్ణస్వామి ఉన్నారు దీంట్లో పాత్ర, ఇంకొక పాత్ర. ఎవరంటే ఈయనకు ట్యూషన్ చెప్పించడానికని ఒకసారి నియమిస్తారు. ఆయన కృష్ణస్వామి. ఈయనకు విద్యలన్నీ నేర్పిస్తాడు. అంటే ఆటలు నేర్పిస్తాడు, చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలా అని చెప్పి ఆటలన్నీ నేర్పిస్తాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ నానిగాడు, హరీఫు, రవి, చంద్రం అనే పెద్ద ఆయన. ఇందులోని పాత్రలు ముఖ్యమైనవంటే ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే అగ్నివేష్ భారతంలోని వీళ్ళు పోటీ పెట్టుకుంటారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ గురువు ఆధీనంలో. అగ్నివేష్ భాగవతంలోని అడిగేదని కడవని జను. ఈ పద్యం దేనిలో ఉంది అంటే అగ్నివేష్ భాగవతంలోనిది. అంటే అగ్నివేష్ అంటే అబ్బాయి పేరు అనే పద్యం చదివి అర్థం వివరించి పద్యం ఇట్లా స్పష్టంగా ఉండాలని తెలిపాడు. పోటీ ప్రారంభమైంది. భాగవతంలోని పద్యం ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకేం లేవండి, అయిపోయాయి. నాని తల్లి ఉంది, సునీత అనే పాత్ర. సునీత నాని తల్లి. అంతే ఈ లెసన్లోని పాత్రలు. ఉపవాచకం కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ లేదు. పిల్లలకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించడానికి ఉపవాచకాలు పెడతారు. మనకు ఆల్మోస్ట్ ఉపవాచకాల నుంచి బిట్స్ రావు. అంతే అండి, ఇంతతో 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా తొందరలో పెడతాము. అన్ని 3 నుంచి 10 వరకు కల అర్థాలు, అన్ని అర్థాలు 3 నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలు, ఉత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు అనేటివి పెడతాము. ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి వీడియోస్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ 8th క్లాస్ కూడా ఇలాగే పెడతాం. మనకు టెట్కి మాత్రం 7th ఓల్డే కదా కావాలి, అందుకే ఓల్డ్ పెట్టాం ఫస్ట్. ఇప్పుడు 8th కూడా ఓల్డే కావాలి టెట్కి. సో 8th ఓల్డ్ కూడా పెడతాం త్వరలో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే లాస్ట్లో మీనింగ్స్ కూడా చూసేద్దాము ఒకేసారి. అంగ్రీ అంటే కాలు, అంచింత ఒప్పిదమైన, అంతరిక్షం అంటే ఆకాశం, అంతరిక్షం తెలిసిందే కదా. ఓన్లీ మీకు తెలియనాటివి హార్డ్గా ఉన్నటివి చెప్పుకుంటా పోదాము. ఓన్లీ టైం వేస్ట్, లేకపోతే మనకు తెలిసినటివి కూడా చెప్పుకుంటా వెళ్ళిపోతే. అంపశయ్య అంటే బాణాలతో తయారు చేసిన పడక. అంబోజి సముద్రం తెలుసు, అక్షోహిణి తెలుసు, అగ్రిమెంట్ తెలుసు. అచ్చర అంటే అప్సరస. ఆడకించు అంటే మోసం చేయు. అతిథి తెలుసు. ఆతృత తృప్తి లేని. అద్రి అంటే కొండ. అధికం అంటే ఎక్కువ. అద్భుతం చాలా చక్కగా లేదా ఆశ్చర్యం. అనంతరం అనురుక్తి అంటే ఇష్టం. అపహాస్యం అంటే ఎగతాళి చేయడం. అప్సరోజనములు అప్సరసలు. అపార అంటే అంతులేని. అపార్థము అభినందన అభినందించు. అబ్ది అంటే సముద్రము. అభాగ్యతుడు పిల్లవగా వచ్చినవాడు. అభాగ్యతుడు. అభ్యున్నతి అమలు చేయు. అమాంతంగా అకస్మాత్తుగా. అరయు అంటే చూడడము, వెతకడము, జాగ్రత్తగా గమనించడం. అరయు. అరసిన అంటే చూసిన. అర్జీ అంటే పై అధికారులకు రాసే లేఖ లేదా విన్నపం. అల్లమటించు అంటే బాధపడడం. అల్లులు అంటే ఆటలు. కొత్త పదం ఇది, అల్లులు ఆట పదం. మనకు బాల్య క్రీడల్లో వచ్చింది కదా రల్లులు అని చెప్పి, అందులో ఉంది అల్లులు అంటే ఆటలు. అవధానము అవని అవరోధము. ఆవశ్యకం అంటే తప్పనిసరి, తప్పకుండా. అశ్వత్థామ కృపాద్రోణుల కుమారుడు. అశ్వమేధ యాగము. అసెంబ్లీ. ఆంతర్యం అంటే మనసులోని విషయం. ఆకాంక్ష ఆకాశవాణి. ఆకృతి అంటే ఆకారం. ఆచరణీయం ఆటపట్టు. ఆతురత ఆత్మజుడు అంటే కొడుకు. ఆత్రం ఆది. ఆదరం అంటే గౌరవం. ఆదేశము ఆపద ఆపలంగా అంటే ఉన్నట్టుండి.
అప్పటికప్పుడు అప్పుడే అని. ఆపాదమస్తకం అంటే పాదాల నుంచి తల వరకు. ఆప్తులు అంటే ఇష్టమైన వారు, బంధువులు లేదా స్నేహితులు. అబాల గోపాలం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. ఆర్జించడం ఆర్జన అంటే సంపాదించడం. అర్జించు ఆలోచనీయం. ఆవలి ఆలి అంటే ఆవలి అంటే వరుస లేదా పంక్తి లేదా సమూహము. ఆవాసము ఆవిష్కరణ ఆస్వాదించు ఆహ్లాదంగా. ఇక్షురసం అంటే చెరుకు రసం. ఇగురొత్తు అంటే చిగురించు. ఇరువు స్థానం. ఈడు వయస్సు. ఉత్తరాయణం ఉదరాగ్ని కడుపులోని మంట లేదా ఆకలి మంట ఉదరాగ్ని. ఉళ్ళము అంటే మనసు. ఉళ్ళసిల్లు ప్రకాశించడం వికసించడం సంతోషించడం. ఇది కూడా లెసన్లో వచ్చింది మనకి. ఎడ చోటు స్థానం. ఎన సమానం. ఎరవు అంటే అప్పు తెచ్చుకుంటామని అప్పు. ఇది కూడా లెసన్లో వచ్చింది. పుస్తకాలు అప్పు తెచ్చుకుంటే త్వరగా ఇచ్చేయాలి అని వచ్చింది కదా, ఆ లెసన్లో ఇది ఎరువు అంటే అప్పు. చేత అన్నా కూడా మనసే వస్తుంది. ఉళ్ళము మనసు లేదా చేత. మన సెవెంత్ మన ఈ టెక్స్ట్ బుక్లో వచ్చింది, లెసన్స్లో వచ్చాయి. ఆల్మోస్ట్ లెసన్లోటివే ఉన్నాయి. లెసన్లోటి కవర్ చేశారంటే ఇవి త్వరగా అయిపోతాయి. ఏమరచు వంచడం మోసం చేయడం. ఏమర్చించడం. ఏమరపాటు అంటే పరధ్యానంగా ఉండడం ఏమరపాటుగా ఉండడం. ఒండు చోట ఒక చోట. ఒడిగట్టు పూనుకొను ఓడుపుగా నేర్పుగా. ఒనర్చు చేయడం. ఓదరు ఇప్పుడు బాల్యక్రీడల్లో ఉండేది. సంభ్రమించడం తిరగడం విజృంభించడం. ఓర్పు అంటే ప్రకాశించడం తగి ఉండడం. ఈ ఒదరు చూసారు కదా, జంతు వేషాలు వేసుకొని జంతువుల మీద పడు తిరుగుతూ ఉన్నారు అన్న దాంట్లో ఇది ఉంది పద్యంలో. ఒలుకు చిందడం కింద పడడం జారడం. ఒలుకుతుంది కింద ఒలికిపోతుంది అంటాం కదా అలాగా. వసగు అంటే ఇవ్వడం. ఒలి వరస ఇది కూడా ఉంది. కంబము స్తంభము అంటే ప్రకృతి, ఇది కంబము అనేది వికృతి. కజ్జము భక్ష్యం తినుబండారం బాల్యక్రీడల లెసన్లోది. కడు ఎక్కువ చాలా. కథనం అంటే యుద్ధం. కనదోయి రెండు కళ్ళు. కన్నుమూయు అంటే మరణించు. కపి కోతి. కపులు అంటే కోతులు. కపి ఇప్పుడు లెసన్లో వచ్చింది. కపిల అంటే ఎరుపు కలిగిన గోధుమ వన్నెగల గోవు ఒక జాతి ఆవు. కపిల అంటే ఎరుపు కలిగిన గోధుమ వన్నెగల ఆవుని అంటారంట, ఒక జాతి ఒక రకమైన జాతి ఆవు. కబలించు మింగడం ఆక్రమించడం. కర్మ చేసిన పని చేసిన దాన్ని ఫలితం పాపం. కలిమి అంటే సంపద. కలిమికి ఆపోజిట్ ఏంటి లేమి. కలుగు రంధ్రం బొర్ర. కలుషం మురికి పాపం. కళ్ళ అంటే అబద్ధం అసత్యం మీనింగ్ ఇంపార్టెంట్ కళ్ళ. కష్టార్జితం కష్టపడి సంపాదించడం. కసవు అంటే మేత ఇప్పుడు బాల్యక్రీడల్లో వచ్చింది. కసవు అంటే మేత. కాంతులీను అంటే వెలుగును బయటపరచడం లేదా బయలుపరచడం లేదా వెలుగును వెదజల్లడం. కాంపౌండ్ అంటే ఇంటి చుట్టూ కొట్టే గోర. కాక అంటే వేడి. కామం కోరిక. కాయ కష్టం శరీర శ్రమ. కాలక్షేపము. కిక్కురు ఒడుచు వంచడం లేదా మోసం చేయడము. కీర్తించు పొగడము. కొంగదీయు బాధ పెట్టడము. కుజనులు అంటే చెడ్డవారు. కుడుచు తినడం భుజించడం. పాలు తాగడం పొదుగు నుంచి పాలు తాగడం. కురుక్షేత్రం కౌరవులు పాండవులు యుద్ధం చేసిన ప్రదేశము. కురుచ అంటే పొట్టి. కులభూషణుడు వంశం మొత్తాన్ని అలంకారం లాంటివాడు గొప్పవాడు అంటే కులానికే మంచి అలంకారం కలవాడు కులభూషణుడు. కుసుమం అంటే పువ్వు. కూపి అంటే రహస్యము గుట్టు లాగడము. ఇది లెసన్లో వచ్చింది. కృతజ్ఞత చేసిన మేలును మర్చిపోకుండా ఉండడము. కృతవర్మ భోజదేశపు రాజు దుర్యోధనుడు స్నేహితుడు. కృపాదయ కృపుడు కౌరవ పాండవులకు విలువిద్య నేర్పినవాడు ఎవరంటే కృపుడు. కేబుల్ గ్రామ్ విదేశాలకు పంపే టెలిగ్రాము. కేశపాశం తల వెంట్రుకలు కొప్పు. కొమరు అంటే అందం. క్రోడీకరించు ఒక చేటుకు చేర్చడం. ఆల్మోస్ట్ ఎన్ని మన లెసన్లో చెప్పుకున్న మీనింగ్స్. క్రోధం కోపం. క్రౌర్యం కురత్వం పితరులను బాధ పెట్టే గుణము. క్షాత్రం క్షత్రియ ధర్మం వీరత్వం. గగనం ఆకాశం. గర్భము గజము. గహ్వరం అంటే గృహ చెప్పాం కదా, గుహకి వికృతి పదం గొబా. గారవం గౌరవం ఇది కూడా అంటే గౌరవం అనేది ప్రకృతి అయితే గారవం అనేది వికృతి. గున్నేనుగు అంటే ఏనుగు పిల్ల. గుమ్మ పాలు పిండేటప్పుడు వచ్చే దార గుమ్మ అనేది. గురిగి మట్టితో చేసిన చిట్టి పాత్ర ఏమంటారు గురిగి. గురు పెద్ద గొప్ప. ఘటించు ఘటం ఘన. ఘనకార్యం గొప్ప పని. చండిమ అంటే వాడిమి. చక్రవర్తి చతురత్వం చాతుర్యం నేర్పు ప్రతిభ అని కూడా వస్తుంది. చనుదెంచు రావడం. చెయ్యన వెంటనే. చిందు ఒలకడం.
చిత్త విశుద్ధి అంటే మనోవికాసం. చిరజీవత్వం ఎప్పుడూ ఉండడం. చివురు లేత, చీటీ ఉత్తరం, చీటీ ఇవ్వండి అంటారు కదా, ఉత్తరం ఇవ్వండి. చెండాడు ఖండించడం, చంపడం. చెంత దగ్గర, నా చెంతకు రా అంటే నా దగ్గరికి రా. చెర ఖైదు, జైలు. చెల్లమ చలి చెల్లమ అని వచ్చింది కదా లెసన్లో. ఎండిపోయిన వాగు, నది మొదలైన వాటితో నీట ఊట కోసం చేసిన గొయ్యి. చెలువము అంటే అందము. చేతము మనసు, చేత అంటే మనసు చెప్పాక. చేదోడు వాదోడు, చేతి సాయం మాట సాయం. చేవ శక్తి బలం, చెట్టు సారవంతమైన పదార్థం, చెట్టు మానలో ఉండే సారవంతమైన పదార్థం. ఛాయ నీడ, చార్టిషో జనపదం అంటే పల్లెటూరు. జనిత పుట్టిన, జాగీలం వేటకుక్క, జారి చెయ్యి ఇయ్యడం, జాలువారు ప్రవహించడం, కిందికి జారడం. జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి. జుంటీగలు అంటే తేనెటీగలు. ఆల్మోస్ట్ మనకు కవర్ అయిపోతాయండి. లెసన్లోకి బాగా చదువుతాం కాబట్టి అది ప్లస్ ఈ మీనింగ్ చదివామంటే 3 to 10 బాగా కవర్ అయిపోతాయి. జ్ఞానేంద్రియాలు టూకీగా, తటాలున, తతంగము ఉంది. తద్ద అత్యంతం లేదా ఎక్కువగా. తనరు తనువు, తరంగం తరంగితం అలలతో కూడింది. తలగడ దిండుకి తల కింద పెట్టుకునేది మెత్తగా. తలపు తల్లడిల్లు, తామసభావం, తర్కాణం, తాల్మి ఓర్పు. తిలకించు తురుము. తెరిరాయి తెలుగునాడు. తెల్లబోవు అనేది జాతీయం. తెల్లబోయింది మొహం తెల్లబోయింది అన్న వెలవెలపోవడం జాతీయం. తేజరిల్లు ప్రకాశించడం. తోరము త్రొచ్చు, త్రేలు, త్రోపాడు. త్రేళ్ళు అంటే పడడం. అధికమైన, దట్టమైన, సాంద్రమైన అని వస్తుంది. తోరము అంటే త్రచ్చు అంటే మదించడం, చిలకడం, తరచం. ఇప్పుడు బాల్యక్రీడల్లో ఉండింది కదా మదించడం. త్రోపాడు తోపులాడడం, తీసుకురావడం. దంపతులు భార్యాభర్తలు. దరహాసం చిరునవ్వు. దారువు కొయ్య, కర్ర. దినకృతం దివ్యలోకం. దీప్తి దురితం, దురతదూర. దైత్యుడు దరిత్రి. ది అంటే బుద్ధి. దరిత్రి అంటే భూమి. జడిమ బుద్ధికున్న మందగోడితనము. జడిమ అంటే మందగోడితనము. అంటే బుద్ధికున్న మందగోడితనము అని. ధీరుడు ధైర్యవంతుడు. ధేనువు ఆవు, గోవు. నక్కి ఉండు దాంకొనుండు. నయనాంచలము కంటికొన. నాలుగు దిక్కులు. నిక్కము నిజము. ప్రకృతి వికృతి. నిజావాసం స్వస్థలం. నిర్విరామంగా, నిర్జీవంగా. నిశితం పదునైన. నృపుడు అంటే రాజు. న్యూస్ పేపర్ వార్తాపత్రిక. పక్కాగా, పజ్జ దగ్గర లేదా వెనక. పట్టాభిషేకం, పట్టి, పడంతి శ్రీ. పదం మార్గం. పన్నిదము పందెము. పరబ్రహ్మ భగవంతుడు లేదా దేవుడు. పరారి పరితృప్తి అంటే మిక్కిలి సంతోషం. పరిమళం వాసన. పరిమాణం అంటే కొలత. పరివృద్ధి పల్లం. పసిగట్టు. పాదపరాగం కాలిదుమ్ము లేదా పాదధూళి. పాదు అంటే మూలం. పారావరం అంటే సముద్రం. పారావరం ఇంపార్టెంట్. పారు ప్రవహించు. పాషాణం రాయి. పుండరీకం అంటే పులి లేదా వ్యాఘ్రం. పుత్తడి పునీతులు. పూరి పుష్కలం ఎక్కువ. పైడి బంగారం. పొడుచు పొరోలు. ఒప్పడం లేదా తగ్గి ఉండడం. ప్రజ్ఞ ప్రత్యక్షంగా. ప్రతిమ ప్రమేయము. ప్రహ్లాదము కఠినము దుర్భాషణము. ప్రవేశించు లోపలికి వెళ్ళడం. ప్రాచీన ప్రాప్తించు. ప్లేగ్రౌండ్ ఫనీ అంటే పాము. ప్రాయశ్చిత్తము. బంధుర దట్టమైన తగిన. బడబానరం సముద్రంలోని అగ్ని. బహుళ బాదరాయణుడు వ్యాసుడు. బాలబాణుడు ఉదయిస్తున్న సూర్యుడు. బాసాడు ప్రమాణం చేయు. బీజం అంటే విత్తనం. బుద్ధలు బేల్పరిచి అంటే మోసం చేసి. బోధించు. భంగము బయద సింహాల తలలు అని వచ్చాయి కదా అది. భూషణము భీతి అంటే భయము బెదురు. భువి భూమి. స్థానం భూతకోటి. భూతప్రభ భ్రమ. మంజరి గుత్తి సమూహం. మకాం నివాసం. బస మనులు. మదనపడు మదం. మధురం మధువు. మమత్వం. మమత్కార్కం. మహత్తర మహనీయుడు. మహిజం అంటే చెట్టు. మౌనం మానం శీలం లేదా గౌరవం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం. మార్గం మిట్టు. ముగ్ధులు అంటే ఆశ్చర్యచకితులు. ముచ్చటగా మునుపుడుగా. ముమ్మరంగా. మెరుగు మ్యాగజిన్. మేలు. మైత్రి మొనయు అంటే పోనడం లేదా చెయ్యడం. మెరుగుకొని నక్కి అంటే దాంకొని. మెరియు
మౌఖికం. యశము ఇంపార్టెంట్, కీర్తి, రవము, రసాభాస, రసభంగము, రాజనాలు, మేలు రకమైన ధాన్యము, రాజభవనం, రాళ్ళు, రెమ్మ, రేయి, రాత్రికి రేయి, ప్రకృతి వికృతి, లలిత, తీగ, లవణం, ఉప్పు, లసత్ ప్రకాశించే, లెస్స బాగా పలకంది, లోబి, వనం అడవి, వరహ వల్లరి అంటే తీగ, వల్లవుడు యాదవుడు లేదా వంటవాడు, వల్లె వేయించు మళ్ళీ మళ్ళీ చెప్పించు, వసుధ వాంఛ వాక్కు, వాటి అంటే తోట, వాటిక అంటే ప్రదేశము, వార్త వార్తకెక్కు, వాస్తవం వికలం, విమల అంటే స్వచ్ఛమైన, వ్రాలు సంతకం, వితరణం దానశీలం, విత్తం ధనం, విద్వాంసుడు విద్రాతుడు, విద్యాత బ్రహ్మ, వినాశం వినిర్గతం బయలు వెడలినది, విపీనము విపుల, విప్లవం విభిన్న, విమల, విరాళము విలసిల్లతము, విలసిల్లు, విషదం చేయు అంటే వివరించడం, విస్తరించు, వీణల విందు చెవులికింపుగా, వృద్ధులు, వృషము ఎద్దు లేదా వృషభము, వేద శాఖలు 4 శాఖలు, 4 వేదాలు, వేదాల్లో శాఖలు అని. శపథం శార్దూలం అంటే పులి, శాశ్వతము శిలాతాటి రాలున్న ప్రదేశము, శిల్ప విద్య అనేది శిల్పులలో విద్య ఆరితేరినవాడా, శిల్పకంఠీరవ అంటే శిల్పులలో గొప్పవాడా, శౌరచండిమ శోకం, స్త్రీలు శృతులు, శ్రేణి శ్రేష్టం, షరతు సంక్షేమం, సంకేతం సంగ్రామం, సంస్తవనీయుడు పొగడదగినవాడు, సంశయం సక్కులు అంటే స్నేహితులు చెలికత్తలు అని, సజ్జనులు సత్యసూక్తి, సత్వరం సదృశ్యం సదా, సమరం సమష్టి సమీపం, సమృద్ధి సన్మోదము సంతోషము. సాత్యకి ఇతని మరో పేరు యయుధానుడు, వృష్ణివంశ యోధుడు, కృష్ణుని సమీప వ్యక్తి ఎవరంటే సాత్యకి. సాధువాదములు మెచ్చుకోలు మాటలు, ప్రశంసలు, సాయుధలాలు సావధానంగా, స్నిగ్ధ అంటే స్వచ్ఛమైన, సీమ స్వీకరించు, సుగమం సుగుణం, సునామీ సుబటకోటి, సుభాషిణి చక్కగా మాట్లాడేది, సుభిక్షం కరువు కాటకాలు లేకుండా ఉండడం, సురభి అంటే కామధేనువు, సురులు దేవతలు, సెగ వేడి సేవించు, సోగకన్నులు స్థితప్రజ్ఞుడు, స్థిరమైన మంచి బుద్ధి కలవాడు, స్నిగ్ధం అంటే సుకుమారం, హరిత్తు అంటే సింహం, హర్షం ఆనందం, హాని కీడు చెడు, హితైషిని మేలు కోరేది, శ్రేయోభిలాషి, హేతువు అంటే కారణం. ఇంతటితో అయిపోయిందండి, మీనింగ్స్ కూడా అయిపోయి. ప్రతి లెసన్కి ఇలా చెప్పుకున్నామంటే మనకు ఈజీ అయిపోతుంది.